శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని నమస్కారం చేసుకుని మళ్ళీ మనము మన లలితా సహస్రంలో ఇంకొక నామాలకి అర్థం చూసుకుంటూ ముందుకు వెళ్దాము. పోయిన వారము స్వర్గాపవర్గద శుద్ధ జపా పుష్ప నిభాకృతి ఓజోవతి జితిధర యజ్ఞరూప ప్రియవ్రత దురారాధ్య దురాధర్ష వరకు చూసాము. ఇక్కడి నుంచి మళ్ళీ చూసుకుంటూ ముందుకు వెళ్దాము. ఆ తల్లి స్వర్గ అపవర్గద, స్వర్గము అంటే స్వర్గాది లోకాలు, ఊర్ధ్వలోకాలు, మంచి లోకాలు, కష్టాలు తక్కువ ఉండి సుఖము ఎక్కువగా ఉండే డైమెన్షన్స్, భూమికలు. అపవర్గాలు అసలు ఈ వర్గాలతో సంబంధం లేకుండా వెళ్ళిపోవడం. త్రివర్గాలు ఉన్నాయి కదా మనకి, 3 రకాలుగా. మనకు ఏదో ధర్మ అర్థ కామము అన్నవి 3 త్రివర్గాలు. వాటిని ఇస్తుంది కావాలంటే. ధర్మంగా అర్థాన్ని సంపాదించి ధర్మమైన కోరికల్ని తీర్చుకుంటూ పుణ్యంగా బ్రతుకుతూ సత్కర్మలు చేస్తూ ఉంటే ఆ పుణ్యాల వల్ల పుణ్య లోకాలు వస్తాయి, స్వర్గ ఆది లోకాలు. ఒకవేళ ధర్మ అర్థ కామాలు సాధిస్తూ అదే సమయంలో మోక్షం కోసం ప్రయత్నం చేసుకుంటే ఆ మోక్షము అపవర్గం. ఈ త్రివర్గాలు దాటింది మోక్షము. ధర్మ అర్థ కామాలు దాటితే 4వది మోక్షం. అది కూడా దా అని ఆ తల్లి ఇవ్వగలదు. కాబట్టి ఇటు స్వర్గాది లోకాలు, అటు అపవర్గం మోక్షము ఇవ్వగలిగింది. అది ఎట్లా వస్తుంది అని చూసుకుంటున్నాం ఇప్పుడు. దానికి శుద్ధం కావాలి, శుద్ధ సత్వం ఉండాలి. ఈ శుద్ధ సత్వం ఉంటేనే ఆ శుద్ధమైన మోక్షం కలుగుతుంది. మోక్షము అంటే విడుదల. సత్వ రజస్తమో గుణాలని త్రిగుణాలు ఉన్నాయి. ఈ త్రిగుణాలు మనకి ప్రకృతిలో ఉన్నంత వరకు ఉంటాయి. వాటితో పనులు చేయవలసి వస్తుంది. మనము తెలిసి చేయొచ్చు, లేదా అవే మనతోటి చేయించవచ్చు. ఏ రకంగా అయినా చేయొచ్చు. మనము తెలుసుకొని చేస్తే విచారిస్తూ ప్రయత్నం చేసుకుంటాము జ్ఞానంతో. తెలియకుండా చేస్తే ఆచరిస్తూ ఉంటాము, జ్ఞానం ఉన్నా లేకపోయినా. ఏదో రకంగా ఇటు విచారణ గాని అటు ఆచరణ గాని చేస్తుంటాం. ఆచారాలు విచారాలు ఉంటాయి. వాటిని దాటాలి, మోక్షానికి వెళ్ళాలి, విడుదల కావాలి ఈ త్రివర్గాల్లో నుంచి, త్రిగుణాల్లో నుంచి, త్రిగుణాలతో ఉన్న ప్రపంచంలో నుంచి అన్నప్పుడు శుద్ధ సత్వం కావాలి. పనులు చెయ్యాలి, కానీ రజోత్తమో గుణాలతో కాకుండా శుద్ధంగా ఉండాలి. కాబట్టి సిద్ధి చేసుకోవాలి. దాన్నే మనం త్రికరణ శుద్ధి లేదా చిత్త శుద్ధి అంటాము. ఆ ప్రయత్నం చేసుకోవాలి. దానికి ఏ విధంగా చెయ్యాలి అని కొంచెం చూసుకుందాము. ఒక మార్గము జపా పుష్ప నిభ ఆకృతి. జపా పుష్పము అంటే ముందు మనము మన కుండలిని పరంగా చూసుకుందాము. ఈ జపా పుష్పం అంటే మందార పువ్వు అని చూసుకున్నాం కదా, హైబిస్కస్. ఆ రకంగా ఎర్రగా ఉండేది ఎరుపు రంగు సృష్టికి మూలము, రజోగుణానికి మూలము, పనులు చేయడానికి కారణం, చలనానికి, చైతన్యానికి, కదలడానికి, కదిలి పనులు చేయడానికి ఎరుపు రంగు గుర్తు. అరుణం. అందుకే అరుణ అని అమ్మవారిని పిలిచేది. ఆ శక్తి, ఎనర్జీ ఉందంటే ఎనర్జీ శక్తితోటి పనులు చేస్తాం. ఆ ఎనర్జీ రంగు ఎరుపు, జపా పుష్పం రంగు. అది ఎక్కడ మొదలవుతుంది మనలో అంటే మూలాధారం దగ్గర. కాబట్టి జపా పుష్పం అంటే మూలాధారం దగ్గర ఉన్న ఆ కమలం. మనకున్న షట్ కమలాలు ఉన్నాయి కదా, 6 చక్రాల్లో 6 కమలాలు ఉన్నాయి. అందులో మొదటిది మూలాధారం. అక్కడ ఎర్రగా ఉన్న ఈ కమలం, అక్కడనే మనకి ఈ ఓజస్సు తేజస్సు ఉంటాయి. ఓజస్సు బలము, తేజస్సు
శక్తి, ఆ రెండిటితో మనము ఈ ప్రపంచంలో పనులు చేస్తూ ఉంటాము. అయితే అవి యజ్ఞ రూప అని ఆ తల్లిని మనం చెప్పుకున్నప్పుడు, ఆ తల్లి యజ్ఞ రూపంగా ఉంటుంది. మనం ఏ కర్మ చేసినా ఈ ఓజస్సుతో, తేజస్సుతో, బలంతో, శక్తితో మనం ఒక పని చేసినప్పుడు, ధ్యానంతో ఆ పనులు చేస్తున్నప్పుడు అది యజ్ఞంగా చెయ్యాలి. బ్రహ్మార్పణ బుద్ధితో చేసుకుంటూ వెళ్ళాలని మన భగవద్గీతలో చెప్పారు. అదొక అర్థం మనం పోయిన వారం చెప్పుకున్నాము. ఇప్పుడు ఇంకో రకంగా చూద్దాం. యజనము అంటే భజనము. భజనము అంటే భగవంతుణ్ణి భజిస్తూ, యజ్ఞంలాగా కర్మలు చేస్తూ, భగవంతుణ్ణి భజిస్తూ మనము జీవితాన్ని గడపొచ్చు. ఇంకొక నెక్స్ట్ లెవెల్కి జ్ఞానంలో పైకి వెళ్తే ఈ యజనము యజ్ఞంగా ఉన్నాయి. యజనం అంటే యజ్ఞం. అది భజనం అవుతుంది భక్తి మార్గంలో ఉన్నంత వరకు. భక్తి కూడా మళ్ళీ జ్ఞానంగా పరిణతి చెందినప్పుడు అప్పుడు ఆ భజనము అనుభవం అవుతుంది. భజనం అనుభవించడం అవుతుంది. ఆ రకంగా అనుభవంలోకి తెచ్చుకోవాలి. దానికి ఎంతో కొంత ప్రయత్నం చెయ్యాలి. కొంత ప్రయత్నం సరిపోదు, దానికి దృఢ సంకల్పం కావాలి. దాన్ని వ్రతంగా చెయ్యాలి. ప్రియ వ్రత. అటువంటి ప్రీతితో ఈ ఆత్మని, నన్ను నేను అనుభవంలోకి తెచ్చుకోవాలి. జడంగా కనిపిస్తున్న ప్రకృతి మొత్తం ఉన్నది. అందులో జడమైన నా శరీరము, జడంగా ఉన్న నా మనసు, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటితోటి నేను ఏవో జడ పదార్థాలు అనుభవిస్తున్నా గాని ఆత్మ ఒకటి ఉన్నది, చైతన్యము. దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలని ప్రీతితోటి, దృఢమైన సంకల్పంతోటి వ్రతంగా ఆచరించాలి. లేకపోతే దురారాధ్య, ఆరాధించడము అన్నప్పుడు భగవంతుడికి ఆరాధనలు చేయడం, పూజలు చేయడం, యజ్ఞాలు చేయడం, తపస్సులు, హోమాలు, ఉపచారాలు, ఉపాసనలని చెప్పుకున్నాము. ఇంకొక ఆరాధన అంటే సాధించడం. ఆరాధించడం అంటే సాధించడం. ఈ రకంగా వ్రతంగా, దృఢంగా ఒక ఆలోచనని మనసులో పెట్టుకొని స్థిరంగా, ప్రియంగా దాన్ని ప్రయత్నం చేయాలి. సాధన, ఆరాధన. లేకపోతే అది దురారాధ్య, దొరకడం కష్టం. లేకపోతే ప్రయత్నం చేసుకుంటే దొరుకుతుంది. అట్లా ఆరాధించి సాధించిన దాన్ని ఆదర్శం, స్థిరంగా పట్టుకొని ఉండాలి. స్వాధిష్టానం. ఇక్కడ జపాపుష్పం అని చెప్పి మనము మూలాధారం దగ్గర మొదలైంది. దురాదర్శం దగ్గర మామూలుగా అయితే స్వాధిష్టాన చక్రము స్వ అని, నేను, ఇది నా ఇల్లు, ఇది నా వస్తువు అని అధిష్టానం, అధిష్ఠించి ఉంటాం. అది స్థిరంగా అధిష్టానం చక్రము అక్కడ మనల్ని నిలబెట్టి ఉంచుతుంది. మూలాధారం పైన ఉంటుంది స్వాధిష్టానం, దాని తర్వాత మణిపూరం. ఈ స్వాధిష్టానము ఆదర్శ ధరించి ఉంటుంది. అధిష్టానం, మనం దాన్ని పట్టుకొని ఉంటాము. స్వాధీనంలోకి తెచ్చుకోవాలి టెక్నికలీ, నేనెవరు అన్న జ్ఞానాన్ని. కానీ అది లేకపోతే ఏమవుతుంది? దురాదర్శ నా స్వాధీనంలో ఉండదు. అప్పుడు ప్రకృతి చెప్పినట్టు నేను చేసుకుంటూ తిరుగుతుంటాను. ఒకవేళ నేను దాన్ని దాటగలిగితే, ఆ స్వాధిష్టానాన్ని, మణిపూరాన్ని, వాటిని దాటితే తర్వాత పాటలీ కుసుమ ప్రియ. పాటలీ కుసుమము అని ఇంకొక చాలా అందమైన కుసుమం పువ్వు ఉన్నది. మనము జపా పుష్పాలు అన్నప్పుడు మందార పూలు పోయిన వారం చూసుకున్నాము. ఇప్పుడు పాటలీ కుసుమాలు చూద్దాము. ఇవి పాటలీ కుసుమాలు, ట్రంపెట్ ఫ్లవర్స్ అంటారు. ఇవి అన్ని రకాలుగా ఉంటాయి. ఎరుపు రంగులో ఉంటాయి, ఈ పసుపు పచ్చగా ఉన్నాయి, తెల్లగా ఉన్నాయి, ఇవి పింక్ కలర్ లో ఉన్నట్టున్నాయి, బీచ్ కలర్ లో. తెల్లగా కూడా ఉన్నాయి. ఒకటే చెట్టుకి చాలా రంగుల్లో కూడా ఉన్నాయి. చాలా అందమైన పూలివి. అయితే ఈ పూలకున్న ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఎరుపుగా, తెలుపుగా రంగుల్లో ఉంటాయి. ఈ పువ్వులంటే అమ్మవారికి చాలా ఇష్టము. పాటలీ కుసుమాలంటే ఆ తల్లికి ఇష్టం. పాటలీ కుసుమ ప్రియ అని. ఇక్కడ మళ్ళీ మనకు పాటలీ కుసుమం అన్నప్పుడు ఆ ఎరుపు రంగుతో, ఈ తెలుపు రంగుతో ఉన్న కుసుమాలు మనకు రజోగుణము, సత్వగుణానికి కారణము.
సత్వగుణం తెలుపు రంగులో, రజోగుణము ఎరుపు రంగులో ఉంటాయి. కాబట్టి పాటలీ కుసుమాలది. మన హృత్కమలమది. మన గుండె దగ్గరికి వచ్చాం. ఈ దురాదర్శ అని చెప్పి మనం ఇక్కడ స్వాధిష్టానాన్ని దాటి మణిపూరాన్ని దాటి మనం ఇక్కడికి పాటలీ కుసుమం దగ్గరికి వచ్చేసరికి అది మన హృత్కమలమైంది. ఈ కుసుమం ఏమైందంటే ఆ పాటలీ కుసుమము హృదయ కమలమైంది. అక్కడ ఉన్న చక్రం గురించి చెప్పుకుంటున్నాము. అక్కడ ఏమవుతుంది అంటే అక్కడి నుంచి మనము ఉపాసన చేసుకుంటూ నెమ్మదిగా పైకి వెళ్తూ ఉంటే మహతి అని చెప్పి ఒక గొప్ప ఆలోచన అక్కడే కదులుతుంది. ఇదే విషయము ఈ పాటలీ కుసుమ ప్రియ మహతి అన్న విషయమే మనకు శాంతాకారం భుజగసేనంలో కూడా ఉంటుంది. యోగి హృద్యాన గమ్యం అని, యోగుల హృదయంలో వాళ్ళు ధ్యానం చేస్తున్న సమయంలో యానము కదులుతూ ఉన్న బ్రహ్మాకార వృత్తి ఆలోచన. ఆత్మను గురించి ఆలోచనలు మొదలు పెట్టాలంటే గుండె దగ్గరే మొదలవుతాయి. కడుపు దగ్గర ఏదో మణిపూరం, దానికన్నా కింద నాభి స్థానంలో స్వాధిష్టానం, దానికన్నా కింద ఉన్న ఏదో మన మూలాధారం దగ్గర ఆలోచనలు అసలు రూపం నామం గుణం లేకుండా ఉంటాయి. కానీ ఒక ఆలోచన కలగాలి, అది గట్టిపడాలి, స్థిరంగా నిలబడాలి అంటే ఈ పాటలీ కుసుమం దగ్గర, హృత్కమలం దగ్గరే జరగాలి. ఆ జరిగేది మహతి, గొప్ప ఆలోచన రావాలది. అన్ని రకాల ఆలోచనలు, చాలా ఆలోచనలు వస్తాయి, కోతుల్లాగా ఎగురుతుంటాయి. ఆ రకమైన దూకుతూ ఉండే కోతుల్లాంటి రకరకాల ఆలోచనలు అన్ని విషయాల గురించి అన్ని సమయాల్లో అన్ని ప్రదేశాల్లో ఉంటాయి. అవి కాదు, ఒక మహతి, ఒక గొప్ప ఆలోచన రావాలి. ఆ బ్రహ్మాకార వృత్తి అది కలిగినప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ మేరు నిలయ, మేరు దండం లాగా ఉంటుంది మన వెన్ను దండం. అక్కడి నుంచి మన ఆజ్ఞాచక్రం పైనుంచి సహస్రారం దాకా వెళ్ళాలి. ఈ ఉన్న హృత్కమలం నుంచి ఇక్కడ మందార కుసుమం అన్నప్పుడు, మందార కుసుమాలు అంటే మనకు తెలిసిన హైబిస్కస్ లాంటివి కాకుండా మందార వృక్షాలు ఉంటాయి. అక్కడ మేరు పర్వతం పైన మధ్యలో శిఖరంలో సుమేరు శృంగ మధ్యస్థ అని శ్రీమన్నగరంలో అక్కడ ఉన్న ఉద్యానవనాల్లో మహాపద్మాటవీ సంస్థ అని చెప్పుకుంటూ పోతున్నప్పుడు ఒక్కొక్క ఆవరణ దాటిపోతున్నప్పుడు మందార వనాలు కూడా ఉంటాయి. మందార వనాల మధ్యలో చింతామణి గృహం ఉంటుంది. అది మన శరీరంలో ఎక్కడుంటుంది అంటే మన సహస్రార కమలం, అది ఈ కుసుమం పువ్వు, అక్కడి దాకా వెళ్ళాలి. ఈ పాటలీ కుసుమం దగ్గర నుంచి, మన హృత్కమలం దగ్గర నుంచి మందార కుసుమం మన సహస్రార కమలానికి మధ్యలో మహతి అని ఒక మెయిన్ నాడి వెళ్తూ ఉంటుంది. అది ఆ మేరులాగా ఉన్న మన స్పైన్ లో నుంచి వెళ్ళాలి. ఈ విషయం గురించి మళ్ళీ మనకు అక్కడ నారాయణ సూక్తంలో ఉంటుంది. అందులో ఒక సన్నటి మెరుపు తీగ లాంటి ఒక దార పోగు లాంటిది పైకి వెళ్తుంటుంది ఆలోచన, ఒక ఆ గుండె దగ్గర నుంచి సహస్రారానికి అని చెప్పి మనకి నారాయణ సూక్తంలో ఉంటుంది. ఇక్కడ నీలతోయద మధ్యస్థాత్ విద్యుల్లేఖేవ భాస్వర నీవారశూకవత్ తన్వి పీతాభాస్వత్ అనూపమా అని, ఈ నీవార శూకం లాగా ఏదో బియ్యపు గింజకు ఉన్న దాని ఎడ్జ్ లాగా, ఆ ఒడ్డుకున్న చివరన ఉన్న దాని లాగా అంత సన్నగా తన్వి, అటువంటి సన్నటిది పీతాభాస్వత్ పచ్చటి వెలుగులతో ఉన్నది, విద్యుల్లేఖలాగా మెరుపు తీగలాగా పైకి వెళ్తుంటుంది అని మన
మంత్రపుష్పం చెప్తుంది. అదే విషయం మన లలితా శాస్త్రంలో కూడా తటిల్లత సమరుచిహి అని మనకి పైన నామాల్లో ఉంటుంది. ఆ రకంగా అది ఒక గొప్ప నాడి పైకి వెళ్తుంది. దాన్నే న్యూరోలింక్ అని సైన్స్ లో అన్నట్టు. అది కలుపుతుంది పాటలీ కుసుమాన్ని, మందార కుసుమాన్ని, ఆ హృత్కమలాన్ని, ఆ సహస్రార కమలాన్ని. ఆ మేరు దండంలో నుంచి వెళ్తూ, ఆ మన వెన్ను పూసలో నుంచి వెళ్తూ అక్కడికి వెళ్ళి ఏం చేస్తుంది? అది ఇక్కడ జపా పుష్పం దగ్గర మన మూలాధారం దగ్గర నుంచి బయలుదేరి మందార కుసుమం దాకా, సహస్రారం దాకా వెళ్ళింది. వెళ్తే మనం వెళ్ళగలిగితే ఆ కుండల్ని లేపి అప్పుడేమవుతుంది అంటే వీరారాధ్య, ఇక్కడ దురారాధ్య. ఒకవేళ ఇక్కడిక్కడే తిరిగితే జపా పుష్పం దగ్గర నుంచి ఈ దురాదర్శం అన్నప్పుడు మన స్వాధిష్టానం అక్కడక్కడే 2 చోట్ల మూలాధారం, దానిపైన స్వాధిష్టానం, మనం కూర్చునే చోటు నుంచి మన పొత్తి కడుపు దాకా ఈ మధ్యలోనే తిరిగితే అది దురారాధ్య. మనం సాధించేది ఏమీ లేదు. అక్కడ బ్రహ్మ గ్రంథి కూడా ఉంటుంది ముడి వేసుకొని. దాని మొత్తం పని ఇక్కడ ప్రపంచంలో లౌకికమైన వ్యవహారాలు చూస్తూ ఉండడము, ఫైట్, ఫ్లైట్, ఫ్రీజ్ అవుతే పారిపోవడం, లేదా నిలబడి కొట్లాడడం, లేకపోతే ఫ్రీజ్ అయిపోవడం. ఈ పనులలో ఏదో ఒకటి చేసుకుంటూ అక్కడే ఉంటాము. ఇంకా సాధించేదేమీ లేదు. దురారాధ్య, సాధన కష్టం. దురాదర్శ, ఏదైనా ఒక పని చేసి నేనెవరన్న విషయాన్ని గ్రహించడం కష్టం. కానీ ఒకవేళ దాటగలిగితే, ఆ బ్రహ్మ గ్రంథిని దాటి ఒకవేళ పైకి వెళ్లి పాటలీ కుసుమం దాకా, గుండె దాకా వెళ్తే హృత్కమలం దగ్గర, అక్కడి నుంచి ఈ మన నాడులలోనేమో సుషుమ్నా నాడి పైకి వెళ్తుంది. ఇటు సైడ్ సైన్స్ లో న్యూరోలింక్ అది పైకి వెళ్తుంది. వెళ్ళి అప్పుడేమవుతుంది? దురారాధ్య కాస్త వీరారాధ్య అవుతుంది. వీరులు అంటే దృఢ సంకల్పంతో ఈ ప్రియ వ్రతాన్ని, ప్రియంగా ఏదో వ్రతం బయలుదేరారు చేసుకుంటూ, కానీ ఆ వ్రతము దృఢపడి అది గట్టి సంకల్పము, గట్టి వ్రతమయ్యి ఆ రకంగా గట్టి సాధన చేసుకుంటూ వెళ్తే అప్పుడు ఆ వీరుడు, మనందరం సాధకులం, వీరులం అని చెప్పుకున్నాం కదా, మనము ఆరాధ్య సాధించగలము. ఆ తల్లిని, ఆ శక్తిని, లేదా ఆత్మని, పరమాత్మని, లేదా నేను అనే ఆత్మని సాధించొచ్చు. అక్కడ దాకా వెళ్ళగలగాలి. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ రకంగా సాధిస్తే విరాట్ రూపం తెలుస్తుంది. మొత్తం విశ్వరూపం, విశ్వమంతా అసలేంటి అని తెలుస్తుంది. ఇంతవరకు విశ్వం ఉంది, అందులో ఏవో చెట్లున్నాయి, దానికి కాయలు కాస్తాయి, నేను తెచ్చుకొని తింటాను. అందులో జంతువులు ఉన్నాయి, తెచ్చుకొని చంపుకొని తింటాను. అందులో ఏవో జంతువులు ఉన్నాయి, వాటికి స్కిన్స్ ఉన్నాయి, చర్మాలు వాడుకుంటాను. ఏదో గడ్డి ఉంది వాడుకుంటాను, పిట్టలు ఉన్నాయి వాడుకుంటాను, నేనున్నాను, నా చుట్టూ మనుషులు ఉన్నారు వాళ్ళని వాడుకుంటాను, నేను సంతోషంగా ఉంటాను, కుదిరితే పక్కన వాళ్ళు సంతోషంగా ఉండేటట్టు చూస్తాను, ఎంతలోనో ఒక దాంట్లో తిరుగుతున్నాను, బ్రతుకుతున్నాను అని ఇక్కడ దాకా దురారాధ్య, దురాదర్శ అని స్వాధిష్టాన చక్రం దాకా ఉంటాం. కానీ ఒకవేళ దాటగలిగితే, పైకి వెళ్ళగలిగితే విరాట్ రూపం తెలుస్తుంది. అసలు విశ్వం అంటే ఏంటో తెలుస్తుంది. విశ్వంలో నేనుండి దాన్ని అనుభవిస్తున్నాను కాదు, విశ్వాన్నే అనుభవించే స్థితికి వెళ్తాను. కానీ అక్కడికి వెళ్ళాలి అంటే, ఆ విరాట్ స్వరూపంలోకి వెళ్ళాలంటే విరజాహ అయి ఉండాలి. రజోగుణం ఉండద్దు. రజోగుణం ఉంటే, రాగద్వేషాలుంటే ఈ విరాట్ స్వరూపాన్ని చూడలేము, ఆ వీరులమై దాన్ని సాధించలేము. దానికి ముఖ్యంగా కావాల్సింది రజోగుణం లేకుండా ఉండడం. ఇది తప్పనిసరి. ఇది వీతరాగ భయ క్రోధాహ అని ఆయన చెప్తూనే ఉంటారు భగవద్గీతలో. ఇది తప్పనిసరి. విరజ అన్నది ఇది రజోగుణం ఉన్నది, దాంతో పాటు తమో గుణం ఉన్నది అంటే మాత్రం చాలా కష్టం అవుతుంది. ఈ విరాట్ రూపం విశ్వం మొత్తంలో నిన్ను నువ్వు చూసుకో. ముందు ప్రపంచంలో, విశ్వంలో, అన్ని ప్రాణుల్లో నిన్ను నువ్వు చూసుకో అని చెప్తారు. ఈ సాధించడం, వీరులు సాధించేది ఫస్ట్ 3 లెవెల్స్ లో 3 స్టెప్ ప్రాసెస్. అది 3 స్టెప్ ప్రాసెస్ లో మన భగవద్గీత చెప్పేది మనకి ఏం చెప్తుందంటే, ఫస్ట్ స్టెప్ ముందు నిన్ను నువ్వు అన్ని వస్తువుల్లో చూడు, అన్ని ప్రాణుల్లో చూడు. తర్వాత సెకండ్ స్టెప్ ఆ ప్రాణులన్నిటిని నీలో చూడు. థర్డ్ స్టెప్ ఆ మొత్తం అన్నిటిని నాలో చూడు, అంటే ఆత్మలో చూడు, మొత్తం ఆత్మగా దర్శించు అని 3 స్టెప్ ప్రాసెస్ అది. ఈ వీరారాధ్య అన్నప్పుడు వీరులు ఆరాధన చేసేదేంటి, సాధించేది ఏంటంటే ఈ 3 స్టెప్స్ ని సాధించాలి. దానికి ఆ ముందు విరాట్ రూపంగా
మొత్తం విశ్వంలో నన్ను నేను చూసుకోగలగాలి. అది ఎట్లా చూస్తానంటే ఈ రజోగుణం ఉండదు ముఖ్యంగా. ఇది ఉందంటే అది చేయలేము. ఒకవేళ ఈ రజోగుణాన్ని, తమోగుణాన్ని మానుకొని ఈ శుద్ధ సత్వాన్ని నిలబెట్టుకోగలిగితే విశ్వతోముఖి మొత్తం విశ్వమంతా ఏ ముఖం చూసినా, ఏ ప్రాణిని చూసినా, ఏ వస్తువు చూసినా, ఏది చూసినా ఆ పరమాత్మ పదార్థమే తెలుస్తుంటుంది, కనిపిస్తుంటుంది. మన ప్రహ్లాదుల్లాగా ఏది చూసినా ఒకటే కనిపిస్తుంటుంది. అప్పుడు విశ్వతోముఖి మొత్తం విశ్వమంతా ఇన్ని ముఖాలతో ఆ పరమాత్మే కనిపిస్తూ ఉంటుంది. ఆ రకంగా విశ్వతోముఖి ఏ ముఖం చూసినా అదే తెలియాలి, ఏది చూసినా అదే తెలియాలి. పాలల్లో, నీళ్లల్లో, పాములో, విషంలో, కొండలో, బండలో, ఏనుగులో, బంటులో, ప్రతి దాంట్లో అదే కనిపించాలి. అది విశ్వతోముఖి. అది ఫస్ట్ స్టెప్. ఈ విరజా స్థితికి వెళ్తే ఆ విరాట్ విశ్వంలో ఉన్న ప్రతి ముఖము అమ్మవారి స్వరూపంగా, పరమాత్మ స్వరూపంగా కనిపించాలి. అప్పుడేం జరుగుతుంది అంటే ప్రత్యక్ రూపం. మనకి రెండు రూపాలుగా ప్రకృతిని చూస్తాం. ప్రత్యక్ రూపం లేదా పరాగ్ రూపం. పరాగ్గా ఉన్నావెందుకు అని కూడా అంటాము. పరాగ్ అంటే బయట ఎక్కడో ఉండడం, శరీరం ఇక్కడ ఉండడం, మనసు ఎక్కడో ఉండడం, బయట ఉండడం, వేరే చోట అన్కనెక్టెడ్గా ఉండడం, పరాగ్గా ఉండడం. పరాగ్ అది కాదు. మనకి బయట తిరిగితే ఉపయోగం ఏముంది? పరాగ్గా ఉంటే ఉపయోగం లేదు. మనకు ప్రత్యేక లోపల ఉండాలి జ్ఞానం. నేను ఎక్కడున్నానో నా జ్ఞానం అక్కడే ఉండాలి. నేను ఒక చోటుండి నా మనసు ఒక చోటుండి అదొక పని చేసుకుంటూ నేను ఎక్కడో ఉండి ఏదో చేస్తుంటే పనికి రాదు. నేను ఎక్కడున్నానో నా మనసు అంటే జ్ఞానం. అదే నేను ఎక్కడున్నానో అది అక్కడ ఉండాలి. లోపలికి వెళ్ళాలి. బయట తిరిగే మనసుని లోపలికి తిప్పాలి. కాబట్టి రెండో స్టెప్ మన భగవద్గీత మనకు చెప్పే 3 స్టెప్ ప్రాసెస్ లో ఫస్ట్ విశ్వతోముఖి, నన్ను అన్నిట్లలో చూసుకోవాలి. సెకండ్ స్టెప్ ప్రత్యక్, నాలో అన్ని చూడాలి, ప్రత్యక్ రూప. ఆ నాలో అన్ని చూసిన తర్వాత సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ పర ఆకాశ. మనకు 3 ఆకాశాలు తెలుసు. ఒకటి మామూలుగా బయట తలెత్తి చూస్తే ఫిజికల్ గా కనిపించే ఆకాశం ఒకటి ఉంటుంది. అది భౌతికమైనది. పంచభూతాల్లో, భౌతికం అంటే భూతాలకు సంబంధించింది. పంచభూతాల్లో ఒకటి ఆకాశం. ఆ పంచభూతాలకి సంబంధించింది భౌతికంగా బయట కనిపించే ఆకాశం ఒకటి ఉంటుంది. అది పంచభూతాలు, తర్వాత మనసు, బుద్ధి, అహంకారం అన్ని జడ పదార్థాలు అని చెప్పాడు భగవద్గీతలో నిన్న 7వ అధ్యాయంలో. అదొకటి ఉంది. అది కాక రెండో ఆకాశం ఒకటి ఉంటుంది. మనకు దహర ఆకాశం అని ఉంటుంది. దహర విద్య అని బ్రహ్మ విద్య కూడా ఒకటి ఉంది మనకి. ఆ దహర విద్యలో మనం ఇందాక చెప్పుకున్నట్టు శాంతాకారం భుజగశయనంలో ఆ దహరాకాశంలో ఆ హృత్కమలం మధ్యలో దాన్ని చూడగలగాలి. ఇంకా అది కూడా దాటితే చిదాకాశం ఉంటుంది. ఈ చిదాకాశం, దాన్నే పరాకాశం అంటాము. ఈ పరాకాశమే ఈ చిదాకాశం. దీన్ని అర్థం చేసుకోవడం కోసమే మనకు చిదంబరం ఉన్నది. చిత్ అనే అంబరం అంటే ఆకాశం, చిత్ అంబరం అంటే చిత్ ఆకాశం, చిదాకాశం. చిదాకాశం అన్న పరాకాశం అన్న ఒకటే. అప్పుడు ఈ మొత్తమే చిత్ అన్న ఆ పరమాత్మలో మొత్తం అన్ని కనపడాలి. ఇంకా అది ఉన్నదంతా ఒకటని తెలియాలి. అది థర్డ్ స్టెప్. మనకు భగవద్గీతలో భగవంతుడు చెప్తున్న దాంట్లో 3వ స్టెప్. ఫస్ట్ది విశ్వం అంతా ఉన్న అన్ని ప్రాణుల్లో నిన్ను నువ్వు చూసుకో, విశ్వతోముఖి. తర్వాత అవన్నీ నీలో చూడు, ప్రత్యక్షంగా నీ లోపల ప్రత్యక్ రూపంగా చూసుకో, బయట పరాగ్ రూపంగా కాదు. బయట చూస్తే ఏం చూస్తావు? ఎంత చూసినావు? ఎంత చూసినా ఒకటే. ఎంతైనా చూసుకుంటూ కూర్చోవచ్చు. అదంతా లోపల ఉన్న జ్ఞానంలో తెలియాలి. 3వ స్టెప్ అది మొత్తం ఈ బయట కనిపిస్తున్న భౌతిక ఆకాశం కాదు, లోపల నీ గుండెలో ఉన్న దహరాకాశం కాదు, దాన్ని వెనకాల ఉన్న వీటిని, మనసుని, బయట భౌతికంగా ఉన్న పంచభూతాల్లో ఉన్న ఆకాశాన్ని, లోపల నీ మనసు అనే ఆకాశాన్ని, ఈ రెండు కూడా జడమే అని చెప్పాడు మన భగవంతుడు. మొత్తం అన్ని కలిపి ఏదో పంచభూతాలు, వాటితో పాటు మనసు, బుద్ధి, అహంకారం అన్ని జడమని చెప్పాడు ఆయన. అటువంటి ప్రకృతి, వాటి వెనకాల దాన్ని నడిపించే ఇంకొక ప్రకృతి ఉంది. ఇవన్నీ మొత్తం పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారం, అపరా ప్రకృతి. దాన్ని నడిపించేది ఇంకా దానికన్నా కొద్దిగా పైన ఉన్న ప్రకృతి అవుతుంది. వీటన్నిటి వెనకాల నేనున్నానని చెప్పాడు.
ఆ రెండో ప్రకృతి మనసు అనే ఆకాశం కూడా దాటి వెళ్తే ఈ పరాకాశం, చిదాకాశం, చిదంబరం తెలుస్తుంది. ఆ చిదంబరం తెలియాలి. అక్కడి దాకా వెళ్ళమని మన లలితా శాస్త్రం కూడా చెప్తుంది. అప్పుడు అది ఎవరు చేయగలరంటే, ముందు ఎంతో కొంత వ్రతంగా, యజ్ఞంగా, ఈ యజ్ఞంగా మనం మొదలు పెట్టాలి. యజనం ఆత్మానుభవం కావాలి అన్న కోరికతోటి దాన్ని వ్రతంగా మొదలుపెట్టి, కష్టం వస్తుంది మధ్య మధ్యలో. మనకు దుర్గా అని ఒకటి ఉన్నది, దుర్గమమైన మార్గం. కష్టం మరి చెయ్యడం. దురారాధ్య సాధించడం కష్టం. దురాదర్శ నా స్వస్వరూపాన్ని చేరడం కష్టం. అయితే ఏంటి, ప్రయత్నం చేద్దాం అని చేసుకుంటూ హృదయం దాకా వెళ్ళి, అక్కడి నుంచి మందార కుసుమం దాకా, సహస్రారం దాకా వెళ్ళి వీరులలాగా పోరాడి పోరాడి యుద్ధం చేయాలి. మాటి మాటికి భగవద్గీతలో లే యుద్ధం చేయి అని చెప్తాడు ఆయన. అర్జునుడి కంటే ఆ కురుక్షేత్ర యుద్ధం చేయమని చెప్తున్నాడు. మనందరికి ఏం చెప్తున్నాడు, లే యుద్ధం చేయి, నువ్వు వీరుడు అవ్వు, మరి నువ్వెవరో తెలుసుకోవాలంటే మరి యుద్ధం చేయాలి కదా అని. అందుకే కత్తులు, ఏదో జ్ఞానం అనే అగ్ని అంటాడు, జ్ఞానం అనే కత్తి అంటాడు, అవన్నీ తెచ్చుకో యుద్ధం చేయి అని చెప్తాడు. ఆయన చెప్పింది బాగా అర్థం చేసుకున్నాం త్యాగరాజు గారు. బంటురీతి కొలువులో ఏది నాకు ఆ కత్తి ఇస్తా అంటివే, కవచం ఇస్తా అంటివే, అవన్నీ మరి యుద్ధం చేస్తా అని చెప్పాడు ఆయన. ఆ రకంగా వీరుడివై పోరాడనే చెప్పాడు కృష్ణుడు కూడా, కూర్చోమని ఏం చెప్పలేదు. అట్లా అయితేనే ఆరాధ్య, సాధించగలవు దాన్ని, సాధించవలసిన దాన్ని అని చెప్పారు. ఆ రకంగా ముందు విరాట్, ఆ విశ్వంలో చూసుకో, ముందు విశ్వంలోనే ఉన్నావు కాబట్టి రజో తమో గుణాల్ని కంట్రోల్ చేసుకో, దానికోసం ధ్యానమైనా చెయ్యి, ఏదో ఒక యోగ సాధన మొదలుపెట్టు. ముందు విశ్వంలో నిన్ను నువ్వు చూసుకో, తర్వాత నీలో విశ్వాన్ని చూడు, తర్వాత అన్ని ఆ పరంలో చూడు అని చెప్పారు. ఈ పరము, ప్రత్యక్, విశ్వం, ఇవి ఇంకొక చోట కూడా చూసాం. అది ఎట్లా చూద్దామో, ఎట్లా వెళ్ళాలో చూసుకుందాం, కనెక్షన్ చూసుకోవాలి. లలితా సహస్రం అంతా మొత్తమే ఒక సైన్స్ టెక్స్ట్ బుక్. అది మొత్తము శాస్త్రం. సైన్స్ అంటే శాస్త్రం. ఆ శాస్త్రాన్ని మొత్తం కలిపి అర్థం చేసుకోవాలి. ముక్కలుగా అర్థం చేసుకుంటే అది అర్థమే కాదు. ఈ పరా, ప్రత్యక్ అన్నవి మనకి ఇంకొక చోట కూడా మనం విస్తారంగా చదువుకున్నాం. పరా ప్రత్యక్ అని. పరా ప్రత్యక్ చితీరూప, చిత్ రూప. ఈ చిత్ రూపమే ఇక్కడ మనం చెప్పుకుంటున్న ప్రత్యక్ రూపము. పర ఆకాశంలో ఉన్న చిత్ రూపము, చిదాకాశం అని చెప్పుకున్నాం కదా, అదే పర ఆకాశం, చిత్ రూపం. చితీరూప పశ్యంతి పరదేవత మధ్యమ వైఖరి రూప అని పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని 4 రకాలుగా ఉంటుంది. వాక్కు అని చెప్పుకున్నాం. అప్పుడు వాక్కు గురించి చెప్పుకునే సమయంలో చెప్పుకున్నాం, మనకు ఈ మూలాధారం దగ్గర నుంచి మొదలవుతుంది పర అన్నది. ఈ మూలాధారం దగ్గర నుంచే పర అన్న ఒక అసలు దానికి ఆలోచనకి, అసలు అది ఆలోచన కూడా కాదు, దానికి భాష లేదు, రూపము లేదు, భావన లేదు, ఏమీ లేదు. ఏంటో అది తెలీదు, అదొకటి బయలుదేరుతుంది. అది మూలాధారం దగ్గర నుంచి. అందుకే మూలాధార క్షేత్ర స్థితం అని అక్కడ మన ఆ కీర్తనలో మొదలవుతుంది. అందులో ఆ మూలాధారం దగ్గర నుంచి మొదలైంది ఏమవుతుందంటే పరాది చత్వారి వాగాత్మకం అని అందులో ఉంటుంది. పర, ఆది, చత్వారి, పర మొదలైన 4 వాక్, ఆత్మ అయి ఉన్న ఒకటి బయలుదేరుతుంది. పరా వాక్ అంటారు దాన్ని. అసలు అది ఏమీ ఉండదు అక్కడ. దాని నుంచి పైకి వెళ్తే అక్కడ అగ్ని మండలం ఉంటుంది. ఆ అగ్నితో కలిసి ఇది బయలుదేరుతుంది వాక్కు కాబట్టి వాక్కులని అగ్నితో సమానం అని చెప్తారు. వాక్కులని అగ్ని అని చెప్పడానికి కారణం అది. అక్కడి నుంచి కొంచెం పైకి వెళ్తే గాలితో కలుస్తుంది. ఆ గాలితో కలిసి అది గుండెల నుంచి నోరు దాకా వచ్చి వాక్కుగా బయటకు వస్తుంది. అదంతా మొత్తం ఈ పరా నుంచి వైఖరి రూపంగా చెప్పుకున్నాం. మళ్ళీ ఒకసారి చూసుకుందాం. ఆ పర అని ఏమీ ఉండదు. దానికి నామం, రూపం, గుణం, విశేషం, భావం ఇసలేమీ ఉండదు. ఒకటి ఉంటుంది, అది బయలుదేరుతుంది మూలాధారం దగ్గర.
అది ప్రత్యక్ అది ప్రత్యేక జ్ఞానం. అది ఉత్తగా ప్రత్యేక జ్ఞానం. అది చిత్. అది అంతే, ఇంకేమీ లేదు దానికి. ఆ చితి రూపంగా ఉంటుంది అది ప్రత్యేకగా. అక్కడి నుంచి అది కొంచెం పైకి వస్తుంది, వచ్చి అది పశ్యంతి. అప్పుడు దానికి ఒక భావం, ఒక రూపం తయారవుతుంది. ఈ పశ్యంతి కడుపు దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ పరదేవత, దానికి ఒక రూపం, నామం, ఒక భావం వచ్చింది అంటే నేను ఏం చెప్పదలుచుకున్నాను, అంతకన్నా ముందు అన్మానిఫెస్టెడ్ థాట్. ఆ పరాగా ఉన్నప్పుడు అన్మానిఫెస్టెడ్ థాట్, అది జ్ఞానం, ఊరికే జ్ఞానం, దానికి ఏమీ లేదు. ఆ అన్మానిఫెస్టెడ్ జ్ఞానము ఇక్కడ దాకా పశ్యంతి దాకా వస్తే అది పరదేవత అవుతుంది. ఈ పరము దేవత అయి ఒక దివ్యమైన రూపం తీసుకుంటుంది. మనకు వాక్కుగా ఉన్నప్పుడు అది ఒక వాక్, ఏం చెప్పదలుచుకున్నాను అన్న థాట్ అది. అప్పుడు ఈ అన్మానిఫెస్టెడ్ నాలెడ్జ్, జ్ఞానము ఇక్కడ ఒక థాట్ అయింది. పశ్యంతి, దానికి చూడ్డానికి ఒక రూపం వచ్చింది, భావన. ఇది బయట ప్రపంచం, లోపల జ్ఞానము, బయట ప్రకృతి అని చెప్పుకున్నాం కదా. ఆ బయట ప్రకృతి అదే మాయ అంటాం, దాన్నే మనం విశ్వం అంటాము, దాన్నే మనం రకరకాల రూపాలతో కనిపిస్తుంది అంటాం. ఈ పరదేవత, ఈ పరదేవతని మనం లోపల భావన అనుకోవచ్చు, బయటనేమో అమ్మవారి స్వరూపం, మాయా స్వరూపం లేదా శక్తి స్వరూపం అనుకోవచ్చు. ఈ పరదేవతనే ఇక్కడ మనము విశ్వతోముఖి అని చెప్పుకుంటున్నాము. అప్పుడేమైందంటే ఆ విశ్వం, ఆ రూపం బయట నాలో ఒక ఆలోచన, బయట ఒక రూపంగా ఉన్నది నామరూపాలతో, అది ఇంకా కొంచెం పైకి వచ్చి నా గుండె దగ్గర మధ్యమ రూపంగా ఉంటుంది, మధ్యమంగా ఉంటుంది. అది అటు ఉండొచ్చు, ఇటు ఉండొచ్చు. ఆ గుండె దగ్గర ఉన్నది నాకు ఇష్టం ఉంటే చెప్పొచ్చు, లేకపోతే చప్పుడు లేకుండా కూర్చోవచ్చు. నాకు అప్పటికి వచ్చేసరికి, గుండె దగ్గరికి వచ్చేసరికి అది మధ్యమంగా గడపలాగా ఉంటుంది. నాకు ఇష్టం ఉంటే సౌండ్ గా బయటికి నోట్లో నుంచి వస్తుంది, వైఖరి రూపం తీసుకుంటుంది. లేకపోతే మధ్యమంగా అది పరదేవతగా ఊరికి నా మనసులో ఉంటుంది, భావనగా, అంతే, బయటికి రాదు. అటు ఇటు కాకుండా ఏదో గడప మీద పెట్టిన దీపంలాగా ఉంటుంది అది, ఆ మధ్యమ. అదే అక్కడి నుంచి, ఆ గుండె దగ్గర నుంచి పైకి వచ్చేసరికి గాలితో సహా గాలిని తీసుకొని అప్పుడు వైఖరి రూపంగా, విఖరంగా, ఆ వాక్కుగా బయటకు వస్తుంది. ఈ వాక్కుగా బయటకు వచ్చినప్పుడు అది విశ్వతోముఖి కనిపిస్తుంది యాక్చువల్ గా. ఇప్పుడు మన గోల ఏంటంటే మాటలు 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 ఎంతసేపటికి వింటూ ఉంటాం, అంటూ ఉంటాము, మళ్ళీ వింటూ ఉంటాం, మళ్ళీ అంటూ ఉంటాం, మర్చిపోతుంటాం, మళ్ళీ వింటుంటాం, చదువుతుంటాం, ఏదో చేస్తుంటాం వైఖరిగా. నోరు మూసుకోవడం అనేది లేదు. నిద్రపోయినా కూడా మనసు మాట్లాడుతూనే ఉంటుంది మధ్యమంగా. ఇటు వైఖరిగా నోరు తెరిచి మేలుకున్నంతసేపు జాగ్రత్తలో, పోని మేలుకున్నప్పుడు కూడా సగం చెప్తాం, సగం చెప్పం, ఏదో మనసులో నడుస్తూనే ఉంటాయి మాటలు. చాలా నాయిస్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, అది కిట్ట 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 కిట్టర్ పిట్టర్ కిట్టర్ పిట్టర్ నడుస్తుంటుంది మనసులో, గోల గోల. ఇదంతా పరదేవత, అది దేవత, దివ్యమైన శరీరం, అది దైవీ హి ఏషా గుణమయీ మమ మాయా అని చెప్పాడు నిన్న 7వ అధ్యాయంలో. అది నా మాయ, మమ మాయ, అది విష్ణుమాయ, పరాదేవత, అది దైవీ హి ఏషా అని చెప్పాడు. ఆ పరదేవత బయట మాట్లాడదలుచుకుంటే బయట వైఖరి ఉంటుంది, లేకపోతే లోపలైనా ఉంటుంది. ఆలోచనలు, సౌండ్, నాయిస్ నడుస్తూనే ఉంటుంది. అందుకని ఏం చేయాలంటే మనం వైఖరిగా ముందు జపం మొదలు పెడతాము, గట్టిగానే చేస్తాం జపాలు. తర్వాత మధ్యమంగా మనసులో చేస్తాము అజప జపాలు, శబ్దం లేకుండా మనసులో జపం చేయొచ్చు. కనీసం గట్టిగా బయటికి నాయిస్ పొల్యూషన్ లేకుండా మనసులో మెంటల్ గా చేసి, అక్కడి నుంచి కూడా దాన్ని వెనక్కి తోసి ఇంకా అసలు భావన కూడా ఆపాలి. ఇంకా మొత్తం అసలు ముందు మంత్రంతోనో ఏదో నామ జపము ఏదో గట్టిగా బయటికి చేస్తాం, దాని తర్వాత సౌండ్ తగ్గించి శబ్దం లేకుండా చేస్తాం మధ్యమంగా. తర్వాత పశ్యంతి, అది ఊరికి భావనగా ఉంటుంది మనసులో. అంతకన్నా ముందు ధ్యాన శ్లోకాలు ఉంటాయి, వాటిని గట్టిగా బయటికి చదవడం, తర్వాత ధ్యాన శ్లోకాలు మనసులో భావించడం, ఇట్లాంటివన్నీ. ఆ భావన కూడా లేదు. రామచంద్రమూర్తి ఉన్నారు, ఆయన 8 అడుగుల అందగాడు,
చాలా పెద్ద పెద్ద చేతులు, విశాలమైన చక్రాలు లాంటి కన్నులు, అవన్నీ ధ్యానం అవన్నీ చేసుకున్నాం మధ్యమంగా. ఇప్పుడు ఆ ధ్యానం కూడా లేదు, పశ్యంతి భావన కూడా లేదు. భావనలు కూడా అణిచేయాలి, అక్కడ లయం అవ్వాలి మనసు మొత్తం లయం అయిన తర్వాత, భావనలు అణిగిపోయిన తర్వాత ఇంకా వెనక్కి వెళ్తే ఈ చిత్ రూపంలో ఉన్న భావనలను దాటిన భావాతీతమైన స్థితిలో ఆ చిచ్చక్తి తెలుస్తుంది. చిచ్చక్తి చేతన రూప అని చూసుకున్నాం. అప్పుడు ఆ చిత్ రూపం తెలుస్తుంది. ఆ చిత్ రూపమే పరా ఆకాశం. ఆ చిద్రూపం చిదాకాశం, చిత్ ఆకాశం, పర ఆకాశం అక్కడికి రావాలి. ఆ ప్రత్యేక చిత్ రూపము పర ఆకాశం, చిత్ ఆకాశం అవ్వాలి. అప్పుడు అయినప్పుడు ఏం జరుగుతుందంటే పరా తెలుస్తుంది. ఆ పరా తత్వం ఏంటో తెలియాలంటే ముందు వైఖరిగా పిట్టర్ని ముందు ఆపాలి. ఆ తర్వాత మనసులో ఉన్న పిట్టర్ ఆపాలి. నాయిస్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ బయటికి, తర్వాత మనసులో కూడా ఆపి, ఆ తర్వాత భావనలు కూడా ఆపి, మనసులో ఆలోచనలు, ఆ భావనలు కూడా ఆగిన తర్వాత భావాతీతమైన స్థితికి వెళ్ళి ఆ లయమైన మనసుని మొత్తమే మాయం చేసి దాన్ని మొత్తం నాశనం చేస్తే అప్పుడు పరాగా ఉన్న ఆ ఆత్మ తెలుస్తుంది. లేకపోతే తెలియదు, ఇక్కడే ఉంటాం. ఈ వైఖరి నుంచి పరాకి వెళ్ళాలి. వాక్కుగా అయినా సరే, ఆలోచనగా అయినా సరే, భావనగా అయినా సరే, ఏ రకంగా ఉన్నా కూడా ఆత్మ తెలిసే ప్రశ్న లేదు. ఈ వీరుడు చచ్చి చెడి ఈ మొత్తం విశ్వతోముఖి, విశ్వంలో మొత్తం వాడిని వాడు చూసుకోవాలి. దానికి ముందు రజం పోవాలి. వీతరాగ భయ క్రోధాహ అని చెప్పి స్థితదీహి, ఆ స్థిత ప్రజ్ఞుడి స్థితికి వచ్చినాక తర్వాత ముని అని చెప్పాడు. ముని మౌనంగా ఉండాలి. వీతరాగ భయ క్రోధం అయిన తర్వాత మునిహి ఉచ్యతే అని చెప్పారు ఆయన. ముని స్థితి రావాలి అంటే ఈ వైఖరి, ముని అంటే మౌనంగా ఉన్నవాడు ముని. ఆ మౌనం తెలియాలి, బయటికి గట్టిగా మాట్లాడడం, తర్వాత మనసులో మాట్లాడుకోవడం, ఈ మాటలన్నీ ఆగితే ఆ మౌన స్థితికి వెళ్తేనే ముందు ఇటు సమస్థితి రావాలంటే ముందు వీతరాగ భయ క్రోధాలు ఉండాలి, అటు ముని స్థితి ఉండాలి. కాబట్టి ఇటు విరజము ఉండాలి, రజోగుణాలు అవన్నీ వీతరాగ భయాలు క్రోధాలు చేసుకొని ఆ తర్వాత ఈ వైఖరిని మధ్యమాని మనసులో, వైఖరిగా బయట, మధ్యమంగా మనసులో ఉన్న మొత్తం మాటలని ఆపితే, వాటి వెనకాలన్న భావనల్ని ఆపితే అప్పుడు అంత దూరం వెళ్తే అప్పుడు మన భగవద్గీతలో మన స్వామి మొత్తం ప్రకృతిలో నేను నువ్వు చూసుకో, విశ్వతోముఖి, అన్నిటినీ నీలో చూసుకో ప్రత్యేక రూప, తర్వాత నాలో చూడు పరాకాశకు వస్తాము. ఇదంతా చేయాలి వీరుడు, నేను సాధకుడు, ప్రతి సాధకుడు ఇదంతా చేయవలసిందే. అంతవరకు పరాకాశ అక్కడికి రావాలి. అప్పుడు దానికి ప్రాణం కావాలి, ముందు శరీరం కావాలి. ఇవన్నీ వీరుడు ఎంత వీరుడైనా సరే వాడికి ఎంత బయటికి వెళ్ళి ఫైటింగ్ చేయగలిగినా వాడికి ముందు తినడానికి టైంకి అన్నం ఉండాలి. ఎంత దాని పేరేమి మన కురుక్షేత్ర యుద్ధం చేసినా కూడా, కురుక్షేత్ర యుద్ధం సమయంలో కూడా పొద్దున బ్రేక్ఫాస్ట్లు చేసి మధ్యాహ్నం ఎన్ని గంటలకి మనము మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తీసుకుందామని ముందే వాళ్ళు మాట్లాడుకున్నారు. ఆ యుద్ధం ఎన్ని రోజులు జరిగిందో అంతకన్నా ముందే వాళ్ళు మొత్తం ఈ పార్టీ వాళ్ళు, ఆ పార్టీ వాళ్ళు, దుర్యోధనుడు, ధర్మరాజు వాళ్ళందరూ ఒక మాట మీదకి వచ్చారు. వాళ్ళు పొద్దున ఎన్ని గంటలకి యుద్ధం స్టార్ట్ చేద్దాం, అంతకన్నా ముందే బ్రేక్ఫాస్ట్ చేయాలి, తర్వాత మధ్యాహ్నం పలానా టైంకి అన్నం తిందాం, సాయంత్రం పలానా టైంకి యుద్ధం ఆపేద్దాం, తర్వాత నొప్పులు అవి ఏమైనా ఉంటే దెబ్బలు తగులుతాయి మరి యుద్ధానికి వెళ్ళినప్పుడు, అవన్నిటికీ కట్లు అవన్నీ కట్టుకోవాలి. ఏ రకంగా చేద్దాం, డాక్టర్లు, నర్సులు వాళ్ళందరూ తిరుగుతూ ఉంటే వాళ్ళ మీద బాణాలు వేయకూడదు, అట్లాంటివన్నీ వాళ్ళు ఒప్పందాలు చేసుకున్నారు. ఎంత వీరుడైనా ఇవన్నీ ప్రయత్నం చేసుకోవాలి. ఎంత యుద్ధం లే అర్జున, లేచి కళ్ళు తుడుచుకో, యుద్ధం చెయ్యి అని కృష్ణుడు చెప్పినా కూడా మధ్యలో దెబ్బలు తాకినప్పుడు, బాణాలు గుచ్చుకున్నప్పుడు మందులు వేసుకోవాలి, కట్లు కట్టుకోవాలి, అన్నం తినాలన్నప్పుడు మళ్ళీ బ్రేక్ ఉంటుంది. అవన్నీ చెయ్యాలి. ఆ వీరుడు అన్ని చేస్తూ ఇవన్నీ చెయ్యాలి. కాబట్టి వాడికి ప్రాణం ఉండాలి, ప్రాణం నిలబడి ఉండాలి, శరీరం ఉండాలి. దానికి శరీరం నడవడానికి బయట లోకయాత్ర ఉంటుంది, దానికి వాడు ఉద్యోగం చేసుకోవాలి, డబ్బులు తెచ్చుకోవాలి, వంట చేసుకోవాలి, తినాలి. ఎవరో కొంతమంది వంట చేసుకోను, తినను,
అన్ని పనులు న్యస్తం చేస్తాను, సన్యాసం చేసి ఉంటాను అని కూడా ప్రయత్నం చేసుకుంటారు. అయినా కూడా ఎంతో కొంత పని చేయవలసి వస్తుంది. ప్రాణం కావాలి ఉంటేనే ప్రయత్నం. ప్రాణం లేకపోతే ప్రయత్నం ఉండదు. అవకాశం ఉండదు. కాబట్టి ఆ ప్రాణద అని ఇస్తుంది. ప్రాణం ఇస్తుంది, శక్తి ఇస్తుంది. 2 రకాలుగా ప్రాణం. ఒకటి ఫిజికల్‌గా ఊపిరి ఉండాలి. ఊపిరి ఉంటే ప్రాణం ఉంటుంది. పైగా ఊపిర్ల మీద మనస్సు నిలబడి ఉంటుంది. కాబట్టి ప్రాణాయామం కావాలి. ఇటు ప్రాణం కావాలి శరీరం నిలబడ్డానికి. అటు ప్రాణాయామం చెయ్యాలి మనసు నిలబెట్టడానికి. కాబట్టి శరీరం నిలబెట్టడానికి, మనసు నిలబెట్టడానికి రెండిటికి ఊపిర్లు కావాలి. ప్రాణవాయువులు వాటిని ఇస్తుంది. వాటితో పాటు శక్తి ఇస్తుంది. ఆ తర్వాత ప్రాణ రూపమై కూడా తల్లి ఉంటుంది. ప్రాణద, ప్రాణ రూపిణి అని 2 అయి ఉంటుంది ఆ తల్లి. అయితే ఇందులో ఇంకొక అందమేమి అంటే, ముందు ఇనీషియల్ గా మనము కష్టపడి ప్రాణద అని పని చేసుకోవడం కోసం అని చెప్పి తెచ్చుకుంటాము. ఓపిక తెచ్చుకుంటాము, శక్తిని తెచ్చుకుంటాము, అన్నం తింటాము, ఏమో ఎక్సర్సైజెస్ చేస్తాం, అన్ని ప్రయత్నం చేయగలిగినంత చేస్తాము. చేసిన తర్వాత ఆ ప్రాణాన్ని నిరోధించడానికి ప్రయత్నం చేసి ప్రాణాయామంతో ఆ శక్తితో చేసే పనులని మళ్ళీ ఆపి మళ్ళీ కూర్చుంటాము. 2 చేయాలి. ప్రాణదా చేయాలి, ప్రాణ రూపంగా ఊరికినే నిలబడి ఉండాలి. ఈ 2 ప్రాణద అయిన ప్రాణ రూపమైన ఈ 2 చైతన్యమే. పని చేస్తూ ఉన్నా చేయకపోయినా చైతన్యం కావాల్సిందే. వాటితోటే ఆ చిత్తును పట్టుకోవాలి. చైతన్యంతోటే చిత్తును పట్టుకోవాలి. అవి 2 ఆ తల్లి అయి ఉన్నది, ఇవ్వగలిగింది. కాబట్టి ప్రాణద, ప్రాణ రూపిణి. తర్వాత మార్తాండ భైరవారాధ్య మంత్రిణీ న్యస్త రాజ్యధూః త్రిపురేసి జయత్సేన నిస్త్రైగుణ్య పరాపరా. ఈ కష్టపడి మన వీరుడు ప్రయత్నం చేస్తూ మార్తాండుడయ్యాడు. ప్రచండమైన పరాక్రమాన్ని చూపించవలసి వస్తుంది. భైరవుడిలాగా అంత ఆరాధన చేయవలసి వస్తుంది. వాడి సాధన వీరుడిగా బంటు రీతి కొలువులో బంటుగా, ముందు ఫుట్ సోల్జర్ గా, ఏదో చిన్న సైనికుల్లాగా బయలుదేరినా కూడా మార్తాండంగా, భైరవంగా చేయవలసి ఉంటుంది. మొత్తం మన శైవాచారంలో, శాక్తేయంలో వీరులు, మార్తాండులు, భైరవులు అని వాళ్ళ దీక్షలను, ఇనిషియేషన్స్ ని బట్టి, వాళ్ళు చేసుకునే సాధనల్ని బట్టి, వాళ్ళు ఎంత సివియర్ గా చేస్తున్నారు దాన్ని బట్టి, వాళ్ళు చేసే ఉపచారాలని బట్టి, వాళ్ళ ఉపాసనల్ని బట్టి వాళ్ళకి లెవెల్స్ ఉంటాయి. మనకి అంతవరకు వెళ్ళకపోయినా ఎంతో కొంత పరాక్రమంతో అయితే సాధన చేయవలసే ఉంటుంది. ఆటోమేటిక్ గా ఏమీ కాదు. ఆటోమేటిక్ గా అవుతుందంటే కూడా లయం అవుతుంది. 2 రకాల లయాలు ఉంటాయి. ఒకటి లయము మనము ప్రయత్నం చేసుకొని, సాధన చేసుకొని, మనసుని లయం చేసుకొని, విశ్వాన్ని లయం చేసుకొని అట్లా చేయొచ్చు. లేదా ఏం చేయకుండా ఉంటే కూడా లయం అవుతూనే ఉంటుంది. ఆ సృష్టి స్థితి లయంలో లయం జరుగుతూనే ఉంటుంది. భౌతికంగా, ఫిజికల్ గా ఎంతో కొంత దాని టైం వచ్చినప్పుడు, కాలం వచ్చినప్పుడు లయం అవుతుంది. అప్పుడు అన్ని జీవులు వెళ్ళిపోతాయి, బయటకుంటాయి. మళ్ళీ సృష్టి బయలుదేరినప్పుడు మళ్ళీ వస్తాయి. అటువంటిది కాదు కదా మనకు కావాల్సింది. మనం సాధించాలి. మనకు అది రావడం కాదు, మనం సాధించాలి. అందుకని ప్రయత్నం. అప్పుడు ఎట్లా చేసుకోవచ్చు అని మనం ఎట్లా సొంతంగా సాధన చేసి ఆ లయాన్ని సాధించవచ్చు, ఎట్లా సాధించాలి, ఆరాధించాలి అంటే మార్తాండ భైరవం, వీరారాజ్యం మొదలు పెట్టాం కదా, వీరులమై మొదలు పెట్టాం. ఇప్పుడు మార్తాండ భైరవులమై చెయ్యాలి. మార్తాండ భైరవుడు అంటే చండ పరాక్రమంగా విజృంభించిన సూర్యుడు అంటే బుద్ధి. కాబట్టి అంత షార్ప్ గా, తీవ్రంగా, తీక్షణంగా ఉండాలి బుద్ధి. అట్లా ఉంటేనే సాధించవచ్చు. లేకపోతే అప్పుడప్పుడు ఉండి, మెల్లమెల్లగా ఉండి, మెత్తగా ఉండి, ఎప్పుడో ఒకసారి అంటే అంత కృషి సరిపోదు. కొంచెం గట్టి కృషి కావాలి. కాబట్టి ఈ
ప్రచండమైన సూర్యుడి లాంటి బుద్ధి ఉండాలి, అంత తీవ్రంగా తీక్ష్ణంగా ఉండాలి. దాంతో సాధన చేస్తూ ఉండాలి. మరి ప్రాణం ఉన్నది, శక్తి ఉన్నది దానికోసమే. అప్పుడు అట్లా చేసుకుంటే ఏం చెయ్యాలంటే మంత్రిని న్యస్త రాజ్యధూహు. దీనికి ఇంకొక అర్థం కూడా ఉంది. మనము వీరులు, మార్తాండులు, భైరవులు అంటే మన ఉపాసనలో ఉన్న వాళ్ళని వేర్వేరు లెవెల్స్ లో, ఇనిషియేషన్స్ లో పిలుస్తారని చెప్పుకున్నాం కదా. అట్లానే మార్తాండ భైరవుడు అని చెప్పి మన శివుడికి కూడా పేరున్నది. ఆ భైరవుడు ఆరాధించిన తల్లి, భైరవుడి చేత ఆరాధింపబడుతున్న తల్లి అని అర్థం. ఈ మహాభైరవుడే కదా అప్పుడు మన వాళ్ళందరూ చాలా బాధపడుతుంటే దేవతలందరూ వాళ్ళలో ఉన్న రసమంతా పోయి, ప్రాణమంతా పోయి, ప్రాణశక్తి అంతా పోయి వాళ్ళు చాలా బాధపడుతున్న సమయంలో, ఎందుకంటే భండాసురుడు మొత్తం వాళ్ళలో, భండాసురుడి సైన్యం వాళ్ళందరూ మొత్తం దేవతలు మొత్తం ముల్లోకాల్లో ఉన్న అందరిలోకి వెళ్ళి, అన్ని ప్రాణుల్లోకి వెళ్ళి ఆ రసాన్ని తీసేశారు. తీసేసినప్పుడు చెట్లు ఎండిపోయాయి, నదులు అవన్నీ ఎండిపోయాయి, జంతువులు, పిట్టలు, మనుషులు, దేవతలు, వాళ్ళు వీళ్ళని లేదు, అన్నిట్లలో రసం అంతా పోయింది. ఆ సమయంలో నీరసమైపోయారు వాళ్ళందరూ. చాలా దిక్కుతోచకున్న సమయంలో వెళ్ళి సహాయం అడిగితే మన భైరవుడు, మహాభైరవుడు కామేశ్వరుడు అయ్యే కన్నా ముందు ఆయన సరే నేను చేస్తాను, ఒక ముఖ్యమైన రహోయాగం అని ఉన్నది, అది చేస్తాను నేనని చెప్పి చేశారు కదా. ఆ యాగం చేసినప్పుడే రహోయాగ క్రమారాధ్య అని మనకు ఒక నామం ఉన్నది. ఆ యాగం చేసినప్పుడు మార్తాండ భైరవుడు, అప్పుడు మన మహాభైరవుడు ఆ రహోయాగం చేసినప్పుడు ఒక క్రమం ఉన్నది, దానికి ఒక పద్ధతి ఉన్నది, ఆగమాల్లో చెప్పింది. ఆ రకంగా ఆయన చేశారు. చేసినప్పుడు అప్పుడే కదా అందులో నుంచి మన తల్లి ఉద్భవించింది. అక్కడి నుంచి మన లలితా శాస్త్రం మొదలైంది. శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి తర్వాత మొదలైన నామాలన్నీ అక్కడి నుంచి అవే కదా. ఆ తల్లి ఎట్లా అందులో నుంచి బయటకు వచ్చింది, తర్వాత ఆ తల్లి చూడ్డానికి ఎట్లా ఉన్నది అని మనము ఆ అమ్మవారి యొక్క స్థూల రూపాన్ని చూసుకున్నాం, ఉపాసన చేసాం. ఆ తర్వాత మంత్ర రూపాన్ని, తర్వాత కుండలిని రూపాన్ని చూసుకుంటూ వస్తూ ఉన్నాం. ఆ రకంగా మార్తాండ భైరవుడి చేత ఆ తల్లి ఆరాధింపబడింది కదా. ఆ చేసిన యజ్ఞంలోనే ఆ తల్లి బయటకు వచ్చింది. తర్వాత మళ్ళీ ఆయన కామేశ్వరుడు అయ్యాడు. ఆ తల్లి ఆయనని పెళ్లి చేసుకుంది. తర్వాత భండాసురుడి పైన యుద్ధానికి వెళ్ళింది. ఈ మధ్యలో పెళ్లి చేసుకున్న తర్వాత యుద్ధానికి వెళ్లే కన్నా ముందు ఒక గొప్ప రాజ్యాన్ని కూడా కట్టి ఇచ్చారు. మన విశ్వకర్మ వాళ్ళందరూ ఇచ్చారు. ఆ తల్లికి చాలా గొప్ప గొప్ప బహుమానాలు కూడా ఇచ్చారు. అప్పుడే ఆ తల్లి మనకి ఈ చింతామణి గృహంతో కూడిన మొత్తం ఆ మొత్తము సామ్రాజ్యాన్ని ఆ తల్లి కట్టింది కదా. మన సుమేరు, శృంగ, నిలయ అన్న నామాలన్నీ అక్కడి నుంచి చింతామణి గృహాంతస్థ వరకు ఆ నామాలన్నీ అక్కడే ఉంటాయి. అప్పుడేం జరిగిందంటే యుద్ధానికి వెళ్లే కన్నా ముందు ఆ తల్లి మంత్రిని దేవికి, మన శ్యామల, రాజశ్యామలకు ఆ రాజ్యాన్ని, ఆ మొత్తం అన్ని సేనల్ని నడిపించడానికేమో వారాహిదేవికి సైన్యాధ్యక్షతనిచ్చి, మన శ్యామలాదేవికి మంత్రి పదవిని ఇచ్చింది కదా. అప్పుడు న్యాసం చేసింది, తీసుకొచ్చి కట్టబెట్టింది. రాజ్యధూహు, రాజ్యభారాన్ని మొత్తం ఈ మంత్రిగా, మహామంత్రిగా ఉండి ఆలోచనలన్నీ చేసి మంత్రాంగం అన్ని చేయడానికి శ్యామలని, తర్వాత ఆ మొత్తం సేనంతా నడిపించడానికి సర్వసైన్యాధ్యక్ష పదవి మొత్తం మన వారాహిదేవికి ఇచ్చింది కదా మన లలితాంబిక. ఆ రెండు నామాలు అవి, మార్తాండ భైరవారాధ్య మంత్రిని న్యస్త రాజ్యధూహు. ఆ తర్వాత యుద్ధం జరిగింది. మొత్తం భండాసురుడు, ఆయన కొడుకులు, తమ్ముళ్ళు, సేనాధిపతులు, మంత్రులు, సైన్యము, తర్వాత ఆయన శూన్యక పట్టణము, అందులో ఉన్న మొత్తం బీజాలతో సహా దుంపనాశనం చేసింది. ఆ యుద్ధం అంతా చూసుకుంటూ వచ్చాము. చాలా నామాలు ఉన్నాయి పైన, అప్పుడు మనం యుద్ధం చూసుకున్నప్పుడు చూసాము.
ఆ తర్వాత ఆ త్రిపురాలకి ఆ తల్లి ఈశ్వరి అయ్యింది. మళ్ళీ ఎవరి రాజ్యాలు వాళ్ళకి ఇచ్చింది. మిగిలిన మన దేవతలు అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ మళ్ళీ రసం పుంజుకున్నారు కదా, వాళ్ళు సంతోషంగా వాళ్ళ వాళ్ళ పనుల్లోకి వెళ్ళారు. ఆ రకంగా జయత్ సేన గొప్ప సేనని జయం వైపుకి నడిపించింది అని మార్తాండ భైరవారాధ్య మంత్రిణీన్యస్త రాజ్యధూహు త్రిపురేసి జయత్సేన. ఇప్పుడు మనము మన సాధనలో చూసుకుందాము. ఈ ప్రాణద ప్రాణరూపిణి అని ప్రాణమున్నది. ప్రాణాయామంతో మనసుని ప్రాణాలతో శరీరాన్ని నిలబెట్టి మనము వీరులమై మార్తాండ భైరవులమై ఆరాధన సాధన చేసుకుంటూ ఉన్నాము. ఆ చేస్తున్న సమయంలో మార్తాండ భైరవుడు సూర్యుడు బుద్ధి ముఖ్యంగా నడిపిస్తూ ఉన్నాడు దీన్ని. ఆ బుద్ధి దేనితో అంటే మంత్రిని మంత్రాంగం మనసుతో కలిసి మనసు ఒకటి చేయడం, అది ఇంద్రియాల వెంటబడిపోవడం, బుద్ధి కూడా వీటి వెంట తిరగడం ఇవన్నీ కాదు. మంత్రిని మంత్రిత్వం మంత్రాంగం ఆలోచనలతో ఉన్న ఆ మనసు మొత్తం రాజ్యభారాన్ని పెట్టుకొని, దానికి రాజ్యభారం 2 రకాల పనులు దానికి ఈ మనసుకి. ఒకటి, ఆ మనసు చెప్తేనే శరీరం కదులుతుంది. దానికి శరీరానికి సొంతంగా కదిలే శక్తి లేదు, అది కదలలేదు. కాబట్టి మనసు చెప్పాలిలే అన్నం తిని లోపల శరీరంలో ఈ స్థూల శరీరంలో సరిపోవట్లేదు, ఏమైనా కొంచెం లోపల పడై తినడానికి ఎనర్జీ కావాలి, శక్తి కావాలని అదే చెప్పాలి. అది చెప్తేనే ఆకలేసిందని తెలుస్తుంది. అది చెప్తేనే మంచినీళ్ళు తాగడం, కదలడం, కూర్చోవడం, లేవడం ఏదైనా సరే అది మనసు చెప్తేనే శరీరం కదులుతుంది, లేకపోతే సొంతంగా అదేం చేయలేదు. కాబట్టి ఇటు మొత్తం రాజ్య ధూహు, రాజ్యం నా శరీరం అనే రాజ్యాన్ని సామ్రాజ్యాన్ని అది ధూహు అని ధరించాలి, దాన్ని నడిపించాలి. మొత్తం భారం దీని మీదే ఉంటుంది, మనసు మీద. అది ఇటు చేసుకుంటూ మంత్రాంగం చేయాలి. ఇటు బుద్ధికి మార్తాండ భైరవుల్లాగా మండిపోతున్న నా బుద్ధి, దానికి అది చాలా గట్టి సాధనలో ఉన్న నా బుద్ధికి కూడా మంత్రిత్వాన్ని చెయ్యాలి. అది మనసు మార్గం చూపించాలి బుద్ధికి కూడా. అది 2 పనులు చేయాలి. ఆ పని చేస్తున్నది. కాబట్టి మార్తాండ భైరవుల్లాగా వెలిగిపోతున్న నా జ్ఞానము, నా బుద్ధి, దాంతో పాటు కలిసి పనిచేస్తున్న ఈ మనసు, 2 కలిసి ఆ సాధన చేస్తే మనసు ఒక సైడ్ బుద్ధి ఒక సైడ్ కాకుండా అప్పుడు త్రిపురేసి, ఈ త్రిపురాలని 3 పురాలేమి మళ్ళీ మనకు స్థూల సూక్ష్మ కారణాలు, ఈ 3 పురాలను జయించవచ్చు. మనసు బుద్ధిని పెట్టుకొని స్థూల సూక్ష్మ కారణాలను జయించవచ్చు. ఎందుకు అంటే మళ్ళీ ఇదే కదా, ఆ మంత్రిని ఉన్నది కదా మనసు, అది మధ్యలో ఉంటుంది. ఈ మనసు ఇటు అన్నమయ కోశం ప్రాణమయ కోశంతో కలిసి ఉన్న స్థూల శరీరాన్ని, ప్రాణమయ కోశం మనోమయ కోశంతో కలిసి ఉన్న సూక్ష్మ శరీరాన్ని, తర్వాత మనోమయ కోశం జ్ఞానమయ కోశంతో ఉన్న కారణ శరీరాన్ని, మూడింటికి మధ్యలో ఉంటుంది. అది గోడ మీద పిల్లిలాగా మనసు. ఇటు స్థూల శరీరాన్ని నడిపించాలి, అటు ఆ మనసు అవతల ఉన్న నేనన్న దాన్ని జ్ఞానాన్ని నడిపించాలి. ఆ వీటన్నిటికి వెనకాల ఉన్నది పర ఆత్మ, అది వేరే విషయం. వీటన్నిటిని అది చేయగలదు. అది అట్లాంటి యునిక్ పొజిషన్ లో ఉంటుంది. మనసు అనేది చాలా ముఖ్యమైన, దాని పొజిషన్ అట్లుంటుంది, దాని లొకేషన్. అది చేయగలదు. అది ఒకవేళ ఈ బుద్ధితో కలిసి మార్తాండ భైరవుడితో కలిసి ఆ మంత్రిని చేసిందంటే, ఆ 2 కలిసి చేసే ఈ మనసు చేయగలిగిందంటే త్రిపురేసి 3 పురాలని, స్థూల సూక్ష్మ కారణాలని జయించవచ్చు. పెద్ద బాధ ఏమీ లేదు. ఆ త్రిపురేసి అవ్వచ్చు. అప్పుడు జయత్ సేన, సేనలని మొత్తం నాకు చాలా సైన్యం ఉంది. ఆలోచనలనే సైన్యం మొత్తం. స్థూల శరీరంలోనేమో నా ఇంద్రియాలు, నా స్థూల శరీరం దాని ఇంద్రియాలు, ఇవన్నీ ఒక సైన్యం. ఈ స్థూల శరీరం రథము, తర్వాత ఈ దానితో పాటు నడుస్తున్న ఈ మొత్తం ఇంద్రియాలనే గుర్రాలు దాన్ని నడిపిస్తూ ఉన్నాయి.
ఈ వీటితో పాటు అందులో ఉన్న ఆలోచనలని మిగిలిన మొత్తం సైన్యం, నా పదాతి దళము మిగిలినవన్నీ. దాంతో పాటు నా బుద్ధి, ఏనుగులు, గజము, అవన్నీ గుర్రాలు, అవన్నీ నా మనసులో ఆలోచనలు. అయితే గజబలం అంతా మొత్తం నా బుద్ధి, ఆలోచన. చాలా పెద్ద సైన్యం ఉంది. అయితే ఈ రెండు, నా మనసు నా బుద్ధి కలిసి పనిచేశాయి అంటే మాత్రం ఈ ఇంద్రియాల్ని, స్థూల శరీరాల్ని, మా ఆలోచనల్ని, నా జ్ఞానాన్ని మొత్తం అన్నిటిని వాడి ఆ మొత్తం సైన్యంతో జయం సాధించొచ్చు. ఏమీ భయం లేదు. జయత్ సేన. అందుకే మనకు మళ్ళీ భగవద్గీతలో ఫస్ట్ శ్లోకమే ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని మొదలయ్యి సంజయ అని ఉంటుంది. ఫస్ట్ శ్లోకం ధర్మంగా ఈ క్షేత్రంలో, శరీరంలో పని చేస్తే కురుక్షేత్రం, కురు అంటే కర్మ, కర్మ చేయడం కురు. ధర్మంగా కర్మలు చేసే క్షేత్రం అంటే శరీరం, ధర్మక్షేత్రం కురుక్షేత్రం. అందులో పని సరిగ్గా చేయగలిగితే సంజయమే, సమ్యక్ జయము, కంప్లీట్ జయమే ఉంటుంది. అందులో అపజయం ఉండదు. పని సరిగ్గా ధర్మంగా పాత్రం పని చేశామంటే, ధర్మంగా అంటే తప్పకుండా సత్తుగా చేయగలిగితే పని జయమే ఉంటుంది. జయత్ సేన, వేరే దారి లేదు. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడెక్కడో పైన మనకు ఏవో త్రిగుణాల్లో ఉన్నాం. మనం త్రిగుణాలతో పని మొదలు పెట్టాము. ఈ త్రివర్గాలని ధర్మార్థ కామాలతో పాటు కలిసి త్రిగుణాలతో కలిసి మనం పని మొదలు పెట్టాము. స్వర్గం కావాలి కుదిరితే, కానీ ముఖ్యంగా నాకు కావాల్సింది అపవర్గం అని మొదలు పెట్టాం. ఈ జపా పుష్పం నుంచి ముందు సిద్ధి చేసుకోవడం, చిత్తశుద్ధికి ప్రయత్నం మొదలు పెట్టాము. జపా పుష్పం నుంచి, మూలాధారం దగ్గర నుంచి పైగా జపా. జా అంటే జాగృత అవస్థలో కూడా నా ఆలోచనల్ని, జన్మించిన నా ఆలోచనల్ని పా అని పానం చేస్తూ మొదలు పెట్టాను నేను. రకరకాలుగా జపం అంటే ఒక్క అర్థం కాదు. జపం అని పెట్టుకొని కూర్చుంటే దానికి ఎన్ని అర్థాలు ఉంటాయో. జపా పుష్పాలు ఒకటే కాదు. జపము అన్నప్పుడు మొత్తము జన్మలని, నా పుట్టుకలని అన్నిటినీ పా అని పానం చేసి తాగేస్తే మళ్ళీ జన్మలు, పుట్టుకలు లేకుండా పోతాయి. అటువంటి జపం, జన్మలని లేకుండా చేసుకునేది జపం. అటువంటి జపం కావాలి నాకు, జన్మలొద్దు మళ్ళీ జపం కావాలని చెప్పి, అపవర్గం కావాలి నాకని చెప్పి, ఆ సిద్ధమైన స్థితి కావాలి. చిత్తశుద్ధితోటే ఆ జపం చెయ్యాలి. చిత్తశుద్ధి కలిగితే జపం చేయొచ్చు, జన్మల్ని పానం చేయొచ్చు, జన్మలు లేకుండా చేసుకోవచ్చు. అక్కడి నుంచి మొదలు పెట్టాం కదా. దానికి ముందు మనకున్నవేంటి? మన సేన ఈ త్రిగుణాలు ఉన్నాయి, త్రివర్గాలు ఉన్నాయి. ధర్మార్థ కామాలతోటి ఈ త్రిగుణాలతోటి మొదలు పెట్టాం కదా ఈ పని మొత్తం. ఇప్పుడు ఇంత కష్టపడ్డాం కదా. ఎక్కడి నుంచి కష్టపడ్డాం? త్రివర్గాల దగ్గర నుంచి మనం మొదలుపెట్టి త్రిగుణాలతోటి, త్రియంబకాలతోటి, బయట సూర్యుడు, చంద్రుడు, అగ్ని, నాలో మనసు, బుద్ధి, అహంకారం అని ఈ భగములతో మొదలుపెట్టి, అయితే స్వర్గం లేదా అపవర్గం ఏదైనా సరే సాధించి తీరవలసిందే అని కూర్చొని, నాకు ఈ అపవర్గం జపం కావాల్సిందే అని ప్రయత్నం మొదలు పెట్టినప్పుడు ఏం చేశాం మనము? ఓజోవతి, ద్యుతిధర, యజ్ఞరూప, ప్రియవ్రత, దురారాజ్య, దురాదర్శ, పాటలీ కుసుమప్రియ, మహతి, మేరు నిలయ, మందార కుసుమప్రియ, వీరారాజ్య, విరాట్ రూప, విరజ, విశ్వతోముఖి, ప్రజ్ఞక్ రూప, పరాకాశ, ప్రాణద, ప్రాణరూపిణి, మార్తాండ భైరవ రాజ్య, మంత్రిని, న్యస్త రాజ్య, దూహు, త్రిపురేసి, జయత్సేన వరకు వచ్చి జయం సాధిస్తే ఏం జరిగింది? నిస్త్రైగుణ్యో భవ అర్జున అని చెప్పాడు 2వ అధ్యాయంలోనే మన భగవంతుడు. మొదటి అధ్యాయం అంతా అర్జునుడు ఆయన కష్టాలు చెప్పాడు. 2వ అధ్యాయంలో భగవంతుడు మొదలు పెట్టగానే నిస్త్రైగుణ్యో భవ అర్జున అని ఆశీర్వచనం చేసి మొదలు పెట్టాడు కృష్ణుడు. ఆ నిస్త్రైగుణ్య స్థితికి చేరుతాం. ఆ త్రిగుణాత్మకంగా ఈ త్రిగుణాల స్థితి నుంచి త్రిగుణాత్మిక అని త్రిగుణాలతో మొదలైన మన కథ నిస్త్రైగుణ్యానికి భగవంతుడు చెప్పిన స్థితికి వెళ్తాం. మనం 3 గుణాలని దాటి వెళ్తాం. ముందు మధ్యలో ఏం చేసుకున్నాము? మనం ఈ త్రిగుణాలు ఉన్నాయి, ముందు శుద్ధి చేసుకున్నాము. ఆ శుద్ధి చేసుకుంటే అయిపోలేదు మనకు అక్కడికి, కానీ శుద్ధిగా ఉన్నాయి. శుద్ధి లేకపోతే కష్టం అవుతుంది. శుద్ధి చేసుకున్న గుణాలతో మనం ప్రయత్నం చేసుకున్నాం. ఇక్కడికి వచ్చేసరికి అసలు గుణాలు లేకుండా పోయాం. అక్కడికి వెళ్ళాలి, భగవంతుడు చెప్పిన ప్లేస్ కి అక్కడికి వెళ్లాల్సిందే తప్పనిసరి. దానికి మనకు చాలా పెద్ద సైన్యం ఉంది. ఆ సైన్యాన్ని సరిగ్గా నడిపించాలంటే దానికి మనకు ఆరాధన కావాలి, సాధన కావాలి. దానికి మార్తాండ భైరవన్ లాంటి బుద్ధి, తీవ్రమైన బుద్ధి. తర్వాత మంత్రి మనసు కూడా
తరింపజేయడానికి పనికొచ్చే మన్ను కావాలి. నా మన్ను ఎట్లుండాలి? తరింపజేయాలి. అటువంటి తరింపజేసే లాంటి దాంతో పాటు తీక్షణంగా ఉన్న బుద్ధి, తీవ్రంగా ఉన్న బుద్ధి రెండిటితోటి కలిసి నేను ప్రయత్నం చేసుకుంటే సాధన ఇంతటి సేనతోటి జయం కాకేమవుతుంది? నిస్త్రైగుణ్యమే అవుతుంది. ఇంకా అప్పుడు పరా లేదు, అపరా లేదు. పరము అంటే ముందైతే ప్రయత్నం చేసాం, పరాకాశ దాకా వెళ్ళాం, ఆకాశం కూడా లేదు, చిత్తు ఆకాశం లేదు, చిత్తు లేదు, మొత్తం సత్తై కూర్చున్నాం. అప్పుడు ఉత్తగా సత్తుగా మిగిలిపోతాం. అప్పుడు ఇంత మధ్యలో ఏమైంది? మనము చిత్తు, సత్తు, ఆనంద రూపం ఏమైనా ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఇంకా పరాలేదు, అపరాలేదు. ఈ అపర ఎన్నో రకాలుగా సాధించవచ్చు. ముందు అపరంగా ఈ ప్రకృతిగా కనిపిస్తుంది. మళ్ళీ భగవద్గీతలో ఆయన పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారం అని మొత్తం కనిపించింది. ఇదంతా అపరా ఇవ, నా అపరా ప్రకృతి. వాటిని నడిపించేది, వాటిలో ఉన్నది ఇంకా కొంచెం పైన ఉన్నది పరాప్రకృతి అని చెప్పాడు. ఆయన చెప్పిన ఈ కళ్ళకు కనిపిస్తున్న అపరా ప్రకృతి, దాన్ని నడిపిస్తున్న పరాప్రకృతితోటి కూడా సంబంధం లేదు. వాటి వెనకాల ఉన్న ఈ సత్య జ్ఞాన ఆనంద రూపానికి, సచిదానందానికి చేరాలి. ఈ నిస్త్రైగుణ్యం దగ్గర అయిపోలేదు కథ. ఈ సైన్యమంతా పెట్టుకొని జయాన్ని సాధించాను, కానీ త్రిపురాల్ని అవన్నీ దాటాను, జయాన్ని సాధించాను, గుణాల్ని కూడా దాటిపోయాను. కానీ ఈ పరాని అపరాని కూడా దాటితే, పరాలేదు, అపరాలేదు, రెండు దాటితే అప్పుడు ఆ సచ్చిదానందం అక్కడికి వెళ్తాను. అది వెళ్ళాలి. అక్కడికి వెళ్ళడానికి మొత్తం ప్రయత్నం. దీనికి ఈ పరాని అపరాని రకరకాలుగా పెట్టుకొని ప్రయత్నం చేసుకోవాలి. ముందు అపరంలో, కళ్ళకు కనిపిస్తున్న ప్రకృతిలో నేను ఎక్కడున్నానని చూసుకోవాలి. దాని గురించి తెలుసుకోవాలి. అందుకోసం సాంఖ్యయోగం ఉంది. అది తెలుసుకున్న తర్వాత దాని వెనకాల ఉన్న పరా ఏంటని చూసుకోవాలి. దానికోసం ధ్యానం ఉన్నది. ఆ ధ్యానం చేసుకుంటూ ఏదో ఒక మార్గంలో భక్తి, జ్ఞాన, వైరాగ్య మార్గాలు మూడిట్లలో ఒకటో, రెండో, మూడో కలిపి వాడుకుంటూ ఈ పరాన్ని పట్టుకొని అపరాన్ని చూసుకుంటూ పరాన్ని చేరుకోవాలి. ఆ తర్వాత రెండింటిని వదిలి దాటిపోగలగాలి. అంతవరకు మనకు పరా ఉండాలి, అపరా ఉండాలి. ఒకటి కావాలి, ఒకటి వద్దు అని, ఒకటి లేదు అని, ఒకదాన్ని తృణీకరించి, తక్కువ చేసి, విసుక్కొని అవన్నీ చేయడానికి వీల్లేదు. అపరాగా ఉన్న శరీరాన్ని నిష్ఠూరం చేయకూడదు, దాన్ని అశ్రద్ధ చేయకూడదు. శరీరాన్ని జాగ్రత్తగా చేసుకోవాలి. లేకపోతే ప్రాణం లేకపోతే ఏం చేస్తాము? ఏ సాధన ఉండదు ప్రాణం లేకపోతే. కాబట్టి ఆ అపరని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. దాన్ని పెట్టుకొని పరాన్ని ముందు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఆ పరాన్ని ఈ అపరలో చూసి, ఈ అపరాన్ని మొత్తాన్ని పరాలో చూసి, ఆ తర్వాత రెండింటిని కలిపేయాలి. రెండింటిని కలిపి పరా అపరా కలపాలి. కలిపిన తర్వాత దాన్ని మొత్తం అన్నిటిని నాలో చూడు అని చెప్పాడు. 3 స్టెప్ ప్రాసెస్. అది మొత్తం చేసి అంతా కలిపేసినాక, పరాలేదు, అపరాలేదు, అంతా ఉన్నదంతా ఒకటే అని తెలిసినాక అక్కడికి అయిపోలేదు. అప్పుడు ఉన్నదంతా ఒకటే అని తెలవడం కాదు, ఇంకా తెలిసేది ఏమీ లేదు, అయిపోవాలి ఇంకంతే. అది సత్, చిత్తు, ఆనంద రూపం. అది ఈ సత్, చిత్తు, జ్ఞానం, చైతన్యం, ఆ రెండు కలిసిన ఆనంద రూపం అయిపోవాలి. అక్కడికి వెళ్ళాలి. దానికి ప్రయత్నం చేయాలి. అది సత్య జ్ఞాన ఆనంద రూపం, సచ్చిదానంద రూపం. అక్కడికి చేరితే ఏం జరుగుతుంది అంటే సామరస్య పరాయణ. ఆ తల్లి, ఆ సత్ పదార్థం ఆ తల్లి అయి, ఆ జ్ఞానం దాన్ని చేర్చడానికి కావలసిన జ్ఞానమై, అది సత్తుని చేరిన తర్వాత ఆనందంగా నిలబడిపోయిన రూపం ఆ తల్లి అయి ఉన్నది. సత్రూపం, జ్ఞాన రూపం, విజ్ఞాన ఘనరూపిణి, ప్రజ్ఞాన ఘనరూపిణి అని మనం చదువుకుంటున్నది. ఆ ఆనంద రూపం ఆ తల్లి అయి ఉన్నది. ఆ తల్లి సామరస్య పరాయణ. సామరస్యం, రసం అంటే అనుభవం. సమరసం, సమ అనుభవం, మళ్ళీ సమస్థితి. ఈ సమస్థితి ఇక్కడ దాకా వచ్చినాక సమస్థితి ఏమి అంటే ఇంక వేరేది లేదు. దానికి సమానమైంది కానీ దాని కింద ఉన్నది, పైన ఉన్నది ఇంకేం లేదు. ఒకటే ఉన్నది ఒకే అనుభవం. సమరసం, ఆ సామరస్యం, అటువంటి పర అయనం అవ్వాలి.
సామరస్య పరాయణ, ఆ తల్లి అయి ఉన్నది. సమరసము, ఇటు ఒకవేళ ఆ తల్లి చిత్తుగా జ్ఞానంగా ఉన్నప్పుడు, సత్తుగా ఒకవేళ ఈశ్వరుడు ఉంటే, ఈశ్వరుడు సత్, తల్లి జ్ఞానం శక్తి అయి ఉన్నప్పుడు ఆ రెండు అనుభవాలు సమంగా ఉంటాయి. కాబట్టే శివశక్తి ఐక్యమైన రూపం అది. ఆ సామరస్యము శివశక్తి ఐక్యాత్మకమైన రూపము ఆ తల్లి అయి ఉన్నది కాబట్టి సామరస్య పరాయణ. మనము చేసుకోగలిగితే ఆ సమరస స్థితికి, అనుభవ స్థితికి, ఆత్మ అనుభవ స్థితికి చేరగలగాలి. అది పారాయణం. ఆ రకమైన పారాయణం చేయగలిగితే అది పారాయణం. సామరస్య పారాయణం, పారాయణం అది పారాయణం. కపర్ధిని, కపర్థము అంటే జటాజూటం, పెద్ద జడ. ఆయన కపర్ధుడు పరమేశ్వరుడు, పెద్ద జటాజూటం ఉంటుంది. ఆ తల్లి కూడా కపర్ధిని, పెద్ద జటాజూటం ఉంటుంది. తల్లి కూడా చాలా పెద్ద జట. ఆ జటని జడా వేసుకుంటుంది, ఆమె ముడి వేసుకుంటుంది, పువ్వులన్నీ పెట్టుకుంటుంది, చాలా అందంగా. ఆ పూలకి చాలా పరిమళం ఉంటుంది. అయితే ఆ తల్లి తలలో పూలు పెట్టుకుంటే ఆ తల్లి జటకున్న పరిమళ గంధము ఆ పూలకు అంటుకుంటుందని చెప్పి మనకు పైన నామాలు కూడా చూసుకున్నాం. కాబట్టి ఆ తల్లి కపర్ధిని. కళామాల, చాలా కళలతో ఉంటుంది, మాలగా ఉంటాయి కళలన్నీ. మొత్తం చంద్రుడిలోని 16 కళలు మాలలుగా ఆ తల్లి ధరించి ఉన్నది కళామాల. ఆ తల్లి కామ దుక్, కామం అంటే కోరికలు, దుక్ అంటే దుగ్ధము అంటే పాలు, దోహనం చేయడం, దాన్ని పాలు పితకడం. కామ దుక్ అంటే కోరికలని, ఏదో కామధేనువులో నుంచి పాలని పితికినట్టు మనము మన కోరికలని ఆ తల్లిలో నుంచి తీసుకోగలము. కాబట్టి ఆమె కామదుక్, మన కోరికల్ని తీర్చడానికి కామధేనువై ఉన్నది. ఆమె కామరూపిణి, మన కోరికలు కూడా ఆ తల్లి రూపమే, కామరూపిణి. కళానిధి, ఆ కళలన్నీ మాలగా వేసుకున్న తల్లి ఎవరంటే ఆ కళలన్నిటికీ నిధి, పెన్నిధి అయి ఉన్నది ఆ తల్లి. కావ్య కళ, జ్ఞానము పరమేశ్వరుడైతే ఆ జ్ఞానము వాక్కయి కావ్యమైనప్పుడు ఆ తల్లి స్వరూపము, అది కూడా ఆ తల్లి కళనే. ఆమె రసజ్ఞ, రసానందము, రస అనుభవము, దాని గురించిన జ్ఞానము తెలిసి ఉన్న తల్లి, కలిగి ఉన్న తల్లి కాబట్టి రసజ్ఞ. అయితే ఆ రసం, ఆ అనుభవము, ఆ రసానుభవము, దానికి నిధి మళ్ళీ ఆ తల్లే అయి ఉన్నది. దాని గురించి ఆ తల్లికి తెలుసు, ఆమె అయి ఉన్నది కాబట్టి రస సేవదిహి. ఈ రసముతో నిండి ఉండడం వల్లే మనము పుష్టిగా ఉంటాము. ఆ పుష్టి ఆ తల్లే అయి ఉన్నది పుష్ట. ఈ పుష్టి లేకపోవడం వల్లే నీరసంతో ఉంటాం మనము. అందుకే ఆ భండాసురుడు వాడు చేయగలిగింది ఏంటంటే శక్తిని డైరెక్ట్ గా అటాక్ చేయలేక నీరసంగా తయారు చేసే శక్తి ఎవరిలో ఉంటుందో వాళ్ళల్లో వాడు రసాన్ని తీసి నీరసాన్ని నింపాడు. ఆ తల్లి మళ్ళీ ఆ రసాన్ని పెంచింది. ఎందుకంటే ఆ రస స్వరూపము రసానికి పెన్నిధి, దాని గురించిన జ్ఞానం కలిగింది కాబట్టి నీరసాన్ని తీసేయగలదు ఆ తల్లి. రసాన్ని పెంచుతుంది, పుష్టిక చేస్తుంది, పుష్ట. ఆమె పురాతన, ఎప్పటి నుంచి చేస్తుందో ఈ పని. 1 రోజు 2 రోజులు కాదు. బండాసుడితోటి యుద్ధం అంటే ఒకసారి చేయలేదు, అది రోజు చేస్తుంది. ఇప్పుడు కూడా పొద్దున్న నిద్ర లేవగానే నాకు నీరసంగా ఉంది, నాకు ఆరోగ్యం బాగాలేదు, నాకు జ్వరం వచ్చింది అన్నప్పుడు, రసం తగ్గిపోయి నీరసంగా ఉన్నప్పుడల్లా ఇంకా అదే పనిగా నీరసంగా ఉంటామా, కొంచెం మళ్ళీ రసం పుంజుకొని, పుష్టి పుంజుకొని, ఆరోగ్యం పుంజుకొని మళ్ళీ బలంగా తయారైనప్పుడు అదెక్కడి నుంచి వచ్చింది? ఆ పని ఆమె పురాతనంగా చేస్తూనే ఉంది, అనంతంగా చేస్తూనే ఉంది. అందుకని ఆమె పూజనీయురాలు. అందుకని ఆ తల్లిని మనం పూజించాలి, భజించాలి. ఆ తల్లి పుష్కర, పుష్కళంగా ఈ పుష్టిని
ఇస్తుంది. పుష్ అంటే మళ్ళీ మనం చెప్పుకున్నాం కదా, పుష్టి. పుష్ అంటే ఆ బలము, ఆ శక్తి, ఆ రసం. దాన్ని కర చేస్తుంది, కరం. పుష్కరము పుష్కళంగా ఆ పుష్టిని కలిగిస్తుంది కాబట్టి పుష్కర. అది ఎట్లా చేస్తుంది అంటే పుష్కర ఈక్షణ కన్నులతోటే చేస్తుంది. పెద్దదానికి ఎక్కువ ప్రయత్నం కూడా లేదు. కళ్ళతోటే ఆ పుష్టిని ఇవ్వగలిగిన తల్లి, ఇటు సూర్యుడిగా అటు చంద్రుడిగా కళ్ళతోటే ఇస్తుంది. మళ్ళీ పుష్కరాక్ష అన్నప్పుడు మనం ఆదిత్య హృదయంలో చూసుకున్నాం, సూర్యుడికి పుష్కరాక్షుడు అని పేరు. ఇటు కింద పద్మాలని వికసింప చేస్తాడు కాబట్టి ఆయన పుష్కరాక్షుడు. పైగా పుష్టినిస్తాడు సూర్యుడు. ఎందుకంటే సూర్యుడి వల్లే నీళ్లు ఆవిరై పైకెళ్ళి మబ్బులై తర్వాత వర్షాలుగా కురిసి కింద ఆ వర్షాలకి పంటలు పండి ఆ పంటలని తిని ప్రాణులు బతికి ఉంటాయి, పుష్టిగా ఉంటాయి, రసంతో ఉంటాయి, నీరసం లేకుండా ఉంటాయి, పుష్టిగా బలంగా ఉంటాయి, నిలబడి ఉంటాయి ప్రాణాలతో. కాబట్టి ఇటు నీళ్లు అటు భోజనం రెండింటిని కురిపిస్తాడు, కలిగిస్తాడు. పైగా ఈ రెండు అవ్వడానికి కారణం ఆ వేడి కావాలి, సూర్యరశ్మి కావాలి. అటు చెట్లైనా సరే ఆ రసంతో నిండి అవి పంటలు పండడానికి సూర్యరశ్మి కావాలి. ఇటు ప్రాణులకైనా సరే, మామూలు మనకైనా సరే విటమిన్ డి తో సహా అన్ని అక్కడి నుంచే వస్తాయి. కాబట్టి సూర్యుడిని పుష్కరాక్షుడని మనం పిలుస్తాము. ఈ విష్ణు సహస్రనామంలో కూడా ఆ నామం ఉంది, ఆదిత్య హృదయంలో కూడా ఉంది, ఇక్కడ లలితా శాస్త్రంలో కూడా ఉంటుంది. భాగవత్ తత్వము ఆ పుష్టిని కళ్ళతోటే ఇస్తుంది, ఇటు సూర్యుడిగా అటు చంద్రుడిగా. పైగా మనసు కూడా పుష్టిగా బలంగా ఉండడానికి ఇటు బుద్ధిగా మనసుగా ఆలోచనలుగా ఉంటుంది. అన్ని రకాలుగా మనలో ఉండి ఆ పుష్టిని ఇస్తుంది కాబట్టి ఆ తల్లి పుష్కరేక్షణ కన్నులతోటే ఇస్తుంది. సత్య జ్ఞానానంద రూప సామరస్య పరాయణ కపర్ధిని కళామాల కామధు కామరూపిణి కళానిధి కావ్య కళ రసజ్ఞ రససేవది పుష్టా పురాతన పూజ్య పుష్కర పుష్కరేక్షణ అని ఇంతవరకు చూసుకొని మళ్ళీ ఈ నామాలకి కపర్ధిని కళామాల దగ్గర నుంచి మళ్ళీ ఇంకా కొద్దిగా అర్థం చెప్పుకుంటూ మనం వచ్చే వారం మళ్ళీ ముందుకు వెళ్దాం. ఇవాళకి ఇక్కడికి ఆపుదాము. సర్వం లలితా పరాభట్టారిక పాదారవిందార్పణమస్తు.